సన్నిధిలో మేము ఉండాలి ప్రభా. ఆ విధంగా మమ్మల్ని తయారు చేయమని నా తండ్రి గొప్ప దేవుడా. హల్లెలూయా 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 హల్లెలూయా. ఈ రోజు చూడక ఎంతో మంది నశించిపోతున్నారు ప్రభా, కాలగర్భంలో కలిసిపోతున్నారు ప్రభా. కానీ మీ యొక్క వెలుగు, మీ యొక్క సన్నిధి, మీ యొక్క వాత్సల్యం, మీ యొక్క దేవా బహు ఓ లిహిల్మరో రికోబా ప్రేమ నా తండ్రి, మీ యొక్క ఆదరణ ప్రభా మా యొక్క తండ్రి హెల్షలే సంఘములో గొప్పగా దేవా తండ్రి అద్భుత రీతిగా ఉన్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం దేవా. లిహిల్మత నా సహూర్యరంతల హదిరియరబా దేవా తండ్రి ప్రభా మమ్మల్ని నడిపించండి. మేమేమై ఉన్నామో తండ్రి దేవా మీ సన్నిధిలో మేము ఎరిగి ఉన్నట్టుగా ప్రభా దేవా తండ్రి మీ కృప మీ కృప మీ కృప దేవా. ఆకాశ భూమి ఎంత ఉన్నతమో నీ కృప మా ఎడల అంత ఉన్నతంగా ఉందన్నావు ప్రభా. అవును తండ్రి, కేవలం నీ కృప ద్వారాగానే మేము జీవించుచున్నాము దేవా. దేవా మా అతిక్రమ క్రియలు, మా దోషములు, మా పాపములు దేవా తండ్రి తండ్రి మా సొంత క్రియలను యేసు నామములో కొట్టివేయండి నా తండ్రి. యేసు నామమే మహిమపరచబడాలి ప్రభా. మీ యొక్క సన్నిధి విడుదల కావాలి ప్రభా దేవా. మిమ్మల్ని దేవా వెంబడించాలి ప్రభా. క్రీస్తులో మేము వెంబడించాలి ప్రభా. క్రీస్తుని పోలి నడుచుకున్న వారిగా తండ్రి మమ్మల్ని తయారు చేయమని మీ చేతికి మమ్మల్ని మేము అప్పగించుకుంటూ ఈ ఆరాధన అంతట్లో మీ తోడై నడిపించి మీరే అన్ని విధాల మహిమ పొందమని మీకే మహిమ చెల్లిస్తూ ఈ కొద్ది విన్నపం వేస్తున్నాము అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. వచ్చి ఉన్నాం తండ్రి. మీరు చేసిన మేలులన్నిటినీ ప్రభా జ్ఞాపకం తెచ్చుకుంటున్నాం ప్రభా. జ్ఞాపకం చేస్తున్నాము తండ్రి. మహిమగల సత్యదేవానికి వందనాలు ప్రభా. నీవే నమ్మదగిన వాడవు ప్రభా. హల్లెలూయా. జగతి పునాది వేయబడక ముందు ప్రేమతో క్రీస్తులను మమ్మల్ని ఏర్పరచుకున్నావు ప్రభా. నీకు వందనాలు యేసయ్యా. వందనాలు తండ్రి. స్తోత్రం 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 స్తోత్రం. అందరు నోళ్ళు తెరిచి స్తుతించారు దేవుని. మనం రోజుకు ఒక్కసారి దేవునికి వందనాలు చెప్పినా సరిపోదు. 365 రోజుల్లో మనకి చివరికి వచ్చాం. మనము ఆఖరిలో ఒక 18 రోజులు మాత్రమే ఉంది ఈ సంవత్సరం ముగియడానికి. ఇన్ని దినాలు దేవుడు మనల్ని కాచి కాపాడాడు. ఆయన బలమైన రెక్కల కింద మనకి ఆశ్రయము. హల్లెలూయా. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తిమంతుని నీడన విశ్రమించువాడు అన్నావు తండ్రి. ప్రభా మేము విశ్రమించాము నాయన ప్రభా. నీ చాటున నివసించాం ప్రభా ఇన్ని దినాలు ప్రభా. లెక్కించలేనన్ని వందనాలు ప్రభా. కోట్ల కోట్ల స్తోత్రములు యేసయ్యా. మా కుటుంబాన్ని మమ్మల్ని కాపాడావు తండ్రి. తండ్రి తండ్రి ఎంతో మంది దినము చూడక తండ్రి ఈ తెగులతో ప్రభా వెళ్ళిపోయారు నాయన ప్రభా. కాపాడావు నాయన, కాపాడావు తండ్రి. తండ్రి నీవు అన్నావు నా కృప నీకు చాలునని వాగ్దానం చేశావు తండ్రి. మేము తిరిగి మీకు వందనాలు చెబుతూ ప్రభా అవును నాయన, అవును ప్రభా యేసయ్య మీ కృప మాకు చాలును అని చెప్తాము. మీ కృప మాకు చాలును ప్రభువా అని పలుకుదాము. ఆయన కృతజ్ఞత స్తుతులు చెల్లిద్దాం, వందనాలు చెల్లిద్దాం ప్రభా. ఈ లోకమంతా ఈ సీజన్ లో ప్రభా నీ యొక్క పుట్టినరోజని ప్రభా వేడుకలు చేసుకొని చూడగా ప్రభువా యేసయ్య నీకు వందనాలు నాయన. తండ్రి తండ్రి నీవు ఈ లోకంలోనికి ప్రభువా తండ్రి తండ్రి మనుష్య రూపము తగ్గించుకున్నావు తండ్రి. మనుష్య రూపం ధరించుకుని ఈ లోకానికి వచ్చావు నాయన. మనుష్యులు ఎల్లప్పుడూ జీవించినట్లుగా చేసావు తండ్రి. ప్రభువానికి స్తోత్రం నాయన, స్తోత్రం తండ్రి. హల్లెలూయా హల్లెలూయా. ప్రభు నువ్వు సమస్తము నెరవేర్చావు ప్రభువా తండ్రి. చిత్తం యావత్తు ప్రభు నువ్వు ముగించావు యేసయ్యా. నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభువా. మేమందరము ప్రభువా నీకు ప్రభా సమాజంగా కీర్తించమని చెప్పావు తండ్రి. ప్రభు మేమందరం ఇక్కడికి వచ్చి ఉన్నాం నాయన. నీకు కృతజ్ఞత అర్పణలు అర్పించడానికి వచ్చి ఉన్నాము తండ్రి. ప్రభా వందనాలు తెలియజేయడానికి ప్రభా తండ్రి తండ్రి. ప్రభ నిత్యము ప్రభ ప్రేమిస్తున్న దేవుడవు నాయన. నిన్న నేడు నిరంతరము మార్పు లేని దేవుడిగా ఉన్నావు తండ్రి. నిత్యము నీ ప్రేమతో మమ్మల్ని కప్పి ఉన్నావు ప్రభువా. వందనాలు యేసయ్యా, వందనాలు తండ్రి. ప్రభువా స్తోత్రం చెల్లిస్తున్నాము ప్రభువా. కృతజ్ఞత అర్పణలు అర్పిస్తున్నాము ప్రభువా తండ్రి. మమ్మల్ని మేము ప్రభా
నీకు అప్పగించుకుంటున్నాము తండ్రి. ప్రభా, నన్ను ఆరాధించి వారు ఆత్మతో సత్యంతో ఆరాధించిన వాక్యం సెలవిస్తున్నది నాయన. అట్టి వారి కొరకు తండ్రి అయిన దేవుడు చూస్తున్నాడన్నా తండ్రి. ఆయన వెతుకుతున్నప్పుడు ప్రభా తండ్రి నేను కనుగొంటును గాక తండ్రి. ప్రభా నా స్వరము వినును గాక తండ్రి. నా స్వరం గుర్తుపట్టును గాక తండ్రి అయిన దేవుడు. ప్రభా అందరూ అడగండి, దేవా దేవా నేను ఈరోజు పాటలు పాడుతున్నప్పుడు నైనా కీర్తనలు పాడుతున్నప్పుడు ప్రభా నీవు నా స్వరం గుర్తించండి ప్రభా. తండ్రి నా వైఖరిని చూడండి యేసయ్యా. నేను ఎలా ఉన్నాను తండ్రి. నువ్వు శిలువపై కాచిన రక్తానికి ప్రభువా తండ్రి తండ్రి నేను అంతగా ప్రభా నీ రూపంలో నీ పోలికగా మార్చబడుతున్నానా లేదా గమనించండి తండ్రి. మార్చండి నాయన, నా తలంపులు మార్చండి అయ్యా తండ్రి. నీ యొద్ద ప్రభా నేను ఉండునట్లుగా సహాయం చేయండి తండ్రి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యా యేసయ్యా ఈ దినమున నిన్ను స్తుతిస్తుండగా ప్రభువా నీకు కృతజ్ఞత అర్పణలు అర్పిస్తుండగా ప్రభువా తండ్రి తండ్రి నా ఈ అర్పణలు నీ దృష్టికి అంగీకారం లేనట్లుగా ప్రభా మమ్మల్ని కడగండయ్యా కడగండయ్యా. నీ యొక్క రక్తంలో శక్తి ఉందయ్యా. నీ రక్తంలోనే శక్తి ఉందయ్యా. ఇంకా దేనిలోనూ శక్తి లేదు తండ్రి. నీ నామములో శక్తి ఉంది యేసయ్యా. ఆ ఘనమైన నామమును నేను స్తుతించడానికి వచ్చి ఉన్నాను తండ్రి. ప్రభా నా స్తుతులు నీ దృష్టికి అంగీకారం లగును గాక యేసయ్యా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం నాయనా. ప్రభువా నీవు ఈ లోకంలో తండ్రి తగ్గించుకుని రిక్తునిగా చేసుకుని వచ్చి ప్రభువా జీవించావు నాయనా. తండ్రి అయిన దేవుని రాజ్యం ప్రకటించావు, చూపించావు తండ్రి. నీకు వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభువా. హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యా యేసయ్యా మా స్తుతులపై ఆశీర్వదించండి నాయనా. ఏ దేవదూతలతో చెప్పవు ప్రభువా వారు స్తుతిస్తున్నారు ఆ స్తుతులు పట్టుకురమ్మని చెప్పవు నాయనా. నీవే దిగి వస్తావు ప్రభువా తండ్రి తండ్రి. హల్లెలూయా హల్లెలూయా. మా ఈ స్తుతులపై నువ్వు ఆశీర్వదించు కమ్మని ప్రభువా మరొక్కసారి సంఘముగా మిమ్మల్ని అడుగుచున్నాము తండ్రి. వందనాలు స్తోత్రములు యేసయ్యా. స్తోత్రం తండ్రి. మహిమ చెల్లిస్తున్నాం ప్రభువా. హల్లెలూయా. మనమందరం లేచి నిలబడి సజీవుడైన దేవుని ఆరాధిద్దాము. హల్లెలూయా 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 హల్లెలూయా. అందరూ గట్టిగా చెప్పాలండి. హల్లెలూయా. శ్రీయేసుండు జన్మించే రేలో శ్రీయేసుండు జన్మించే రేలో నేడు పాయాక బెత్లెహేమ ఊరిలో నేడు పాయాక బెత్లెహేమ ఊరిలో శ్రీయేసుండు జన్మించే రేలో శ్రీయేసుండు జన్మించే రేలో నేడు పాయాక బెత్లెహేమ ఊరిలో నేడు పాయాక బెత్లెహేమ ఊరిలో శ్రీయేసుండు జన్మించే రేలో శ్రీయేసుండు జన్మించే రేలో నేడు పాయాక బెత్లెహేమ ఊరిలో నేడు పాయాక బెత్లెహేమ ఊరిలో కన్నియ మరియమ్మ గర్భమందున కన్నియ మరియమ్మ గర్భమందున ఇమ్మానుయేల మేడి నామమందున ఇమ్మానుయేల మేడి నామమందున ఆ కన్నియ మరియమ్మ గర్భమందున ఆ కన్నియ మరియమ్మ గర్భమందున ఇమ్మానుయేల మేడి నామమందున ఇమ్మానుయేల మేడి నామమందున శ్రీయేసుండు జన్మించే రేలో అందరూ కలిసి యేసుండు జన్మించే రేలో నేడు పాయాక బెత్లెహేమ ఊరిలో నేడు పాయాక బెత్లెహేమ ఊరిలో నేడు పాయాక బెత్లెహేమ ఊరిలో నేడు పాయాక బెత్లెహేమ ఊరిలో సత్రమందున పశువుల శాలయందున సత్రమందున పశువుల శాలయందున దేవపుత్రుండు మనుజుండాయనందున దేవపుత్రుండు మనుజుండాయనందున శ్రీయేసుండు
తొట్టిలో వరుణ పెట్టబడి శ్రీయేసుండు జన్మించే రేయిలో శ్రీయేసుండు జన్మించే రేయిలో నేడు పాయాగ బెత్లెహేమ ఊరిలో నేడు పాయాగ బెత్లెహేమ ఊరిలో శ్రీయేసుండు జన్మించే రేయిలో శ్రీయేసుండు జన్మించే రేయిలో నేడు పాయాగ బెత్లెహేమ ఊరిలో నేడు పాయాగ బెత్లెహేమ ఊరిలో పిల్లలెల్లారు గులాబీ తిల్లగా గొల్లలెల్లారు గులాబీ తిల్లగా తెప్పే గొప్ప వాతదుత చల్లగా తెప్పే గొప్ప వాతదుత చల్లగా శ్రీయేసుండు జన్మించే రేయిలో శ్రీయేసుండు జన్మించే రేయిలో నేడు పాయాగ బెత్లెహేమ ఊరిలో నేడు పాయాగ బెత్లెహేమ ఊరిలో మన కొరకు ఒక శిశువు పుట్టెను మన కొరకు ఒక శిశువు పుట్టెను ధర్మల దోషముల పోగొట్టెను ధర్మల దోషముల పోగొట్టెను శ్రీయేసుండు జన్మించే రేయిలో శ్రీయేసుండు జన్మించే రేయిలో నేడు పాయాగ బెత్లెహేమ ఊరిలో నేడు పాయాగ బెత్లెహేమ ఊరిలో శ్రీయేసుండు జన్మించే రేయిలో శ్రీయేసుండు జన్మించే రేయిలో నేడు పాయాగ బెత్లెహేమ ఊరిలో పాయాగ బెత్లెహేమ ఊరిలో నేడు పాయాగ బెత్లెహేమ ఊరిలో నేడు పాయాగ బెత్లెహేమ ఊరిలో నీకు అసాధ్యమైనది లేనే లేదు నీకు అసాధ్యమైనది లేనే లేదు నీకు అసాధ్యమైనది లేనే లేదు సమస్తము సాధ్యము హల్లెలూయా సమస్తము సాధ్యము నీకు అసాధ్యమైనది లేనే లేదు నీకు అసాధ్యమైనది లేనే లేదు నీకు అసాధ్యమైనది లేనే లేదు సమస్తము సాధ్యము హల్లెలూయా సమస్తము సాధ్యము స్తోత్రం స్తుతి స్తోత్రం స్తుతి పాత్రుడా నీకే స్తోత్రం స్తోత్రం స్తుతి స్తోత్రం స్తుతి పాత్రుడా నీకే స్తోత్రం నీకు అసాధ్యమైనది లేనే లేదు నీకు అసాధ్యమైనది లేనే లేదు నీకు అసాధ్యమైనది లేనే లేదు సమస్తము సాధ్యము హల్లెలూయా సమస్తము సాధ్యము స్తోత్రం స్తుతి స్తోత్రం స్తుతి పాత్రుడా నీకే స్తోత్రం స్తోత్రం స్తుతి స్తోత్రం స్తుతి పాత్రుడా నీకే స్తోత్రం గాలి తుఫాను సముద్రము నడచిన దేవా గొప్ప దేవా గగనము చీల్చి మన్నాను పంపిన దేవా గొప్ప దేవా గాలి తుఫాను సముద్రము నడచిన దేవా
ఇమ్మానుయేలు దేవుడిగా మా ఎదుటకు వచ్చావు తండ్రి. మాకు తోడైన దేవా నీకే వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. ఆలోచనకర్తగా వచ్చి ఉన్నావు యేసయ్య, నీకు వందనాలు ప్రభా. స్తోత్రమైనా ఆదరణకర్తగా వచ్చావు ప్రభా. వందనాలు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. హల్లెలూయా 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 యేసయ్యా యేసయ్యా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రతి చీకటి శక్తి ప్రభావం ఆరాధించకుండా ఆటంకపరుస్తున్న ప్రతి చీకటి శక్తి ప్రభావం యేసు నామములో బంధిస్తున్నాం. సంఘముగా యేసు నామములో బంధిస్తున్నాం. యేసు నామములో ఇక్కడి నుంచి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రభువా నీ నామములో శక్తి ఉన్నది యేసయ్యా, నీ నామములో మహిమ ఉన్నది తండ్రి. ఆ మహిమతో ఇక్కడ దిగి రండి యేసయ్యా. హల్లెలూయా. మా స్తుతులపై ఆశీనుడు కట్టి యేసయ్యా, నీకు వందనాలు వందనాలు వందనాలు. ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామములో కూడి ఉందరో అక్కడ నేను వారి మధ్య ఉంటానని వాగ్దానం చేసిన దేవా, నమ్మదగిన దేవా నీకు వందనాలయ్యా. స్తోత్రములు స్తోత్రములు యేసయ్యా. స్తుతులు ప్రభువా, స్తుతులకు సింహాసనాసీనుడా నీకు వందనాలు ప్రభువా. యూదా గోత్రపు సింహమా, షారోను పుష్పమా నీకు వందనాలు ప్రభువా. అద్భుతకరుడా నీకు వందనాలు యేసయ్యా. ఆశ్చర్యకరుడా నీకు వందనాలు ప్రభువా. మా స్తుతులు నీ కృపాసనం దగ్గరికి తిన్నగా వెళ్ళును గాక ప్రభువా. ఆటంకములు తొలగింపబడును గాక. చీకటి శక్తుల ప్రభావం యేసు నామములో బంధిస్తున్నాం. ఇక్కడ సంఘముగా బంధిస్తున్నాం. సర్వాధికారం ఇచ్చాను యేసయ్యా, నీకు వందనాలు. స్తోత్రం స్తోత్రం నాయన. నమ్ముచున్నాము తండ్రి, మీరు మీ మహిమతో దిగి వస్తారని ప్రభువా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తుతులకు పాత్రుడా మరొక్కసారి నీకు వందనాలయ్యా. మహిమార్హుడా స్తోత్రములు ప్రభువా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నీ స్వరూపంలో నీ పోలికలో మమ్మల్ని తయారు చేసిన దేవా నీకు వందనాలు. స్తోత్రములు ప్రభువా. స్తోత్రము నాయన. స్తోత్రము తండ్రి. ప్రభా మార్పు లేని దేవా నీకు వందనాలు ప్రభువా. స్వస్థపరచు దేవా, ప్రేమమయ ప్రేమ స్వరూపుడా నీకు వందనాలు. స్తోత్రం చెల్లిస్తున్నా ప్రభా. స్తుతులు ప్రభా. మా మంచి కాపరి నీకు వందనాలు ప్రభా. వందనాలు యేసయ్యా, వందనాలు తండ్రి. यीशु है सच गडरिया, उसकी हम बेड़े हैं, हरी चराइयों में हमें चराता है। यीशु है सच गडरिया, उसकी हम बेड़े हैं, हरी चराइयों में हमें चराता है। यीशु है सच गलिया, उसकी हम बेड़े हैं, हरी चरा
Lord, we stand in your presence, Lord. వారి యొక్క సన్నిధిలో మేము నిలబడి ఉన్నాం తండ్రి. Yes, Lord, to praise your magnificent name, O Lord. వారి యొక్క ఘనమైన నామమును మేము స్తుతించడానికి వచ్చి ఉన్నాం. All praises belong to you, Master. స్తుతులు నీకే చెల్లును గాక All తండ్రి. worship belongs to you, Lord. ఆరాధనంతా నీకే చెల్లును గాక తండ్రి. Yes, Lord, for you alone are worthy, Master. నీవు మాత్రమే అర్హుడవు యోగ్యుడవై ఉన్నావు తండ్రి. నీకు You are వందనాలు Jehovah Ra, our shepherd, Master. ప్రభువా, నీవే మా కాపరే ఉన్నావు. యెహోవా రా ప్రభువా. Thank you, Lord. Thank you, Lord, for calling us into your presence, ప్రభువా, Master. సన్నిధిలోనికి మమ్మల్ని పిలుస్తున్నందుకే నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాము. Lord, thank you for counting upon us, Master. ప్రభువా, మీరు నా యందు దృష్టి ఉంచినందుకే నీకు వందనాలు చెల్లిస్తున్నాం. Lord, when we move away from you, when we are lost, oh Lord, you come behind us, Master. ప్రభువా, మేము తండ్రి దూరంగా వెళ్ళినప్పుడు ప్రభువా నీవు మాకు దగ్గరగా వస్తున్నావు తండ్రి. You reconcile us, you restore us unto you, ప్రభువా, O మమ్మల్ని Lord. తిరిగి సమకూరుస్తావు తండ్రి. నీకు వందనాలు యేసయ్యా. Thank you, Lord, for your grace and mercy in our life. ప్రభువా, కనికరమును బట్టి నీ యొక్క కృపను బట్టి మా జీవితంలో నీవు చూపిస్తున్న ప్రేమను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. Thank you, Lord, for your kindness and your faithfulness, ప్రభువా, Lord. నీ యొక్క కనికరమును మీ యొక్క దయని నమ్మకత్వాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రములు Lord, ప్రభువా. what can we offer to you, Master? ప్రభువా, మేము తిరిగి మేమేమి ఇవ్వగలము ప్రభువా. All that we have is you who have Prabhu. given it to Master. నీవే ప్రభువా సమస్తం ఇచ్చి ఉన్నావు తండ్రి. Lord, today we మాకున్నవన్నీ stand నీవై in your ఉన్నావు తండ్రి. presence, నీ యొక్క Master, సన్నిధిలో నిలబడి ఉన్నాము తండ్రి. to offer our lives unto you, Lord. ప్రభువా, మా జీవితాన్ని నీకు అప్పగించడానికి సమర్పించడానికి నిలబడి To ఉన్నాము offer తండ్రి. our hearts unto you, ప్రభువా, మా యొక్క Master. హృదయాన్ని అప్పగించడానికి Lord, make way into our lives, Lord. ప్రభువా, మీరే మార్గమై ఉండండి తండ్రి. Enrich us with your love and mercy, Master. నీ యొక్క కనికరంతో నీ యొక్క ప్రేమతో మమ్మల్ని నింపండి. Lord, fill us with your compassion, your gifts of heaven, Master. ప్రభా, పరలోకానికి చెందిన ప్రభా వరములతో తలాంతులతో నింపండి తండ్రి. Help us to listen to your voice, O ప్రభా, నీ Lord. యొక్క స్వరము వినున్నట్లుగా సహాయం చేయండి Lord, తండ్రి. incline our ears unto you, to your word, Master. ప్రభా, మా చెవులు నీ వైపు తిప్పండి తండ్రి. నీ Help us to seek your way and ప్రభా, your నీ word. యొక్క మార్గం వైపు చూచినట్లుగా ప్రభా నీ యొక్క వాక్యంలో ముందుకు వెళ్ళినట్లుగా సహాయం Yes, చేయండి. Lord, because word says you are the light unto our path, Master. నీవే మా త్రోవకు వెలుగై ఉన్నావు ప్రభా. Yes, Lord, in all our darkness, in all our troubles, in all our fears, Lord, we look up to you, Master. ప్రభా, మా చీకటి ప్రభా మేము చీకటిలో ఉన్నప్పుడు ప్రభా మేము కష్టంలో ఉన్నప్పుడు ప్రభా నీ వైపు మేము చూస్తున్నాము తండ్రి. Yes, Lord, for you alone are able, Master. నీవు మాత్రమే అర్పుడవు యోగ్యుడవు ప్రభా. Your works, O Master, are filled with astonishment, O Lord. ప్రభా, నీ యొక్క క్రియలు ఆశ్చర్యకరములు ప్రభా. Lord, thank you for coming into this world, O Lord. ప్రభా, ఈ లోకంలోనికి మనుష్య రూపం వేసుకుని వచ్చినందుకే నీకు వందనాలు ప్రభా. Thank you, Lord, to be born on this earth, Master. ప్రభా, ఈ లోకంలో నీవు మనుష్యునిగా జన్మించినందుకే నీకు వందనాలు For ప్రభా. us, O Lord, for our sinners, O కొరకే Master. ప్రభా, భక్తిహీనుల పాపులమైన మా కొరకే నువ్వు మనుష్య రూపంలో వచ్చి ఉన్నావు Lord, this దేవా. season, O Lord, we want to celebrate your birth, O Lord. ప్రభా, ఈ కాలంలో ప్రభా నీ యొక్క జన్మదినాన్ని మేము వేడుకగా చేసుకోవాలని కోరుకుంటున్నాం. Yes, Lord, come into our homes, come into our hearts, O మా Lord. హృదయాల్లోకి రండి ప్రభా, మా గృహముల్లోకి రండి Yes, ప్రభా. Lord, fill with your light, fill with your unending gifts, O Master. ప్రభా, నీ యొక్క వెలుగుతో నింపండి నాయన. Well, మీరు తినే వరములతో నింపండి yes, ప్రభా. Lord, help us to become more like you, humble like you, ఇంకా Lord. ఎక్కువ నీ వలె మార్చబడినట్లుగా సహాయం Yes, Lord, చేయండి. help us to seek your will and do your will, Lord. ప్రభా, మీరు చిత్తం వెతికి దాన్ని చేయనట్లుగా సహాయం Thank you, Master, this time once again. We give all our praises unto you, ప్రభా. Master. నీకే సకల విధులైన స్థుతులు చెల్లిస్తున్నాం Be ప్రభా. exalted, O Lord. నిన్నే మహిమపరుస్తున్నాము తండ్రి. You deserve the glory and the honor. Lord, we lift our hands to worship as
వచ్చిన భాషలలో మాట్లాడారు. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రతి ఒక్కరు నోరు తెచ్చి మన మాటలతో దేవుని స్తుతిస్తాము, దేవుని కనపడతాము, దేవుని నామమును హెచ్చిస్తున్నాము. దేవుడు మన జీవితంలో ఏమైనా సమస్త విధమైన మహిమ ఘనత ఆయనకే చెల్లును గాక. ఈ యొక్క సమయంలో హల్లెలూయా జయము యేసుదే అంటూ మనందరము నోళ్ళు తెచ్చి మహిమ ఆయనదే, ఘనత ఆయనదే. హల్లెలూయా. దేవానికి వందనాలు 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 యేసయ్యా, వందనాలు యేసయ్యా. హల్లెలూయా. స్తోత్రం 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 యేసయ్యా. స్తోత్రం తండ్రి. పరిశుద్ధునికి వందనాలు యేసయ్యా. దేవానికి వందనాలు తండ్రి. కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము ప్రభా. యేసయ్యా నీకు వందనాలు తండ్రి. 10,000 సుందరుడవు తండ్రి, అతికాక్షణీయుడవు తండ్రి నాయన, ధవలవరుడవు ప్రభా, రత్నవరుడవు తండ్రి నాయన, నీకు వందనాలు యేసయ్యా. ఈ యొక్క సమయంలో ప్రభా దేవా నిన్ను చూడాలని ప్రభా, నీవు మాట్లాడాలని యేసయ్యా, నిన్ను తాకాలని ప్రభా, మా యొక్క హృదయాలు తప్పించున్నాయి ప్రభా. యేసయ్యా దేవా మాకు మీకు అడ్డుగా ఉన్న ప్రతిదీ తీసివేయండి తండ్రి. ఈ యొక్క సమయంలో ప్రభా తండ్రి యేసు నామములో మేము పలుకుచున్నాము తండ్రి. యేసయ్యా యేసు నామములో పలుకుచున్నాము తండ్రి. దేవా ప్రతి ఒక్క చెడు ఆలోచనలు, చెడు తలంపులు ప్రభా మీకు మాకు అడ్డుగా ఉన్న ప్రతిదీ ప్రభా తండ్రి యేసయ్యా తీసివేయమని అడుగుచున్నాము తండ్రి నాయన. తీసివేయండి తండ్రి యేసయ్యా. యేసు నామములో తండ్రి మేము పలుకుచున్నాము ప్రభా. హల్లెలూయా. మీ యొక్క రక్తము యొక్క సన్నిధి దేవతని యొక్క దేవతని పరిస్థితిని అన్నింటినీ దేవతని మార్చివేసేలాగా ప్రభా తండ్రి నాయన. యేసయ్యానికి వందనాలు 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 ప్రభా. వందనాలు యేసయ్యా, వందనాలు తండ్రి. కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము ప్రభా. యేసయ్యా 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 యేసయ్యానికి వందనాలు ప్రభా. వందనాలు యేసయ్యా. కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము ప్రభా. మనందరము నోళ్ళు తెచ్చారు దేవుని నామమును కనపడతాము. దేవుడు మన జీవితంలో ఏమై ఉన్నాడు, మన జీవితాల్లో ఏమై ఉన్నాడు దాన్ని బట్టి మనం స్తుతిద్దాము. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవానికి వందనాలు యేసయ్యా, వందనాలు తండ్రి, వందనాలు ప్రభా. యేసయ్యా నీకు స్తోత్రాలు తండ్రి, స్తోత్రాలు ప్రభా, స్తోత్రాలు తండ్రి. నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము ప్రభా. స్తుతులకు పాత్రుడవు తండ్రి, స్తోత్రార్హుడవు తండ్రి, మహిమకు యోగ్యుడవు తండ్రి, మహిమకు పాత్రుడవు తండ్రి. నీకు వందనాలు యేసయ్యా, వందనాలు తండ్రి, వందనాలు యేసయ్యా. స్తోత్రం 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 తండ్రి, స్తోత్రం యేసయ్యా. You deserve the glory and the honor.
విప్పి అడుగుని నేను మీకు ఇస్తానన్నావు తండ్రి. అవును తండ్రి, హృదయం విప్పి అడిగితే దేవా తండ్రి నేను ఇస్తానన్నావు. యేసయ్యా నీకు వందనాలు తండ్రి. దేవా దేవా యేసయ్యా 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 మాకు హృదయంను దయచేయండి ప్రభా. మమ్మల్ని అడిగే హృదయంను మాకు తెరవండి యేసయ్యా. యేసయ్యా 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 నీకు వందనాలు తండ్రి. యేసయ్యా నీకు స్తోత్రాలు ప్రభా. కరుణగల తండ్రి నీకు వందనాలు తండ్రి. యేసయ్యా కృపగల తండ్రి నీకు వందనాలు యేసయ్యా. దేవా నీకు వందనాలు యేసయ్యా. వందనాలు తండ్రి, వందనాలు యేసయ్యా. దేవా నీ సుందరుడవు తండ్రి, ధవల వర్ణుడవు ప్రభా, అభికాంక్షణీయుడవు తండ్రి. దేవా నీకు మంచి కాపరి తండ్రి నాయన. మమ్మల్ని విమోచించి దేవా తండ్రి మమ్మల్ని నడిపించిన దేవా తండ్రి మమ్మల్ని నడిపించిన దేవుడు ప్రభా తండ్రి. యేసయ్యా దేవా అరణ్యంలో తిరుగులాడుచున్నాము ప్రభా తండ్రి. యేసయ్యా మమ్మల్ని తీసుకొని వచ్చి మమ్మల్ని నడిపించిన దేవుడు ప్రభా. యేసయ్యా ఎండిపోయిన జీవితంలో ఉన్నప్పటికీ ప్రభా యేసయ్యా ఎండిన జీవితాలను చిగురింపజేసావు తండ్రి. నీకు వందనాలు తండ్రి. యేసయ్యా నీకు స్తోత్రాలు ప్రభా. దేవా ఇంకా మారా జీవితంలో మేము జీవిస్తున్నట్లయితే తండ్రి దేవా జీవ జలముల దేవా తండ్రి మేము జీవించే కృపను మీరు మాకు దయచేయండి ప్రభా. యేసయ్యా నీకు వందనాలు 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 ప్రభా. వందనాలు తండ్రి, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము ప్రభా. పరిశుద్ధుడా 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 నీకు స్తోత్రాలు యేసయ్యా. నీకే మహిమ తండ్రి, నీకే ఘనత తండ్రి. యేసయ్యా నీకే కోటి కోటి వందనాలు నాయనా. యేసయ్యా స్తోత్రాలు తండ్రి, స్తుతులు ప్రభా. యేసయ్యా నా యేసయ్యా నీ వంటి వారెవరు. యేసయ్యా నా యేసయ్యా నీ వంటి వారెవరు.
వంటి వారెవరు? యేసయ్యా, నా యేసయ్యా, నీలాగా లేరెవరు? నిన్ను చూడాలని, నీ ప్రేమలో ఉండాలని నేను ఆశించుచున్నాను. నిన్ను చూడాలని, నీ ప్రేమలో ఉండాలని నేను ఆశించుచున్నాను. సుందరుడా, అతిశయుడా, మహోన్నతుడా, నా ప్రియుడా. సుందరుడా, అతిశయుడా, మహోన్నతుడా, నా ప్రియుడా. పదివేలలో నీవు అతి సుందరుడవు, నా ప్రాణ ప్రియుడవు నీవే. శాలోను పుష్పమా, లోయలోని పద్మమా, నిన్ను నేను కనుగొంటినే. పదివేలలో నీవు అతి సుందరుడవు, నా ప్రాణ ప్రియుడవు నీవే. శాలోను పుష్పమా, లోయలోని పద్మమా, నిన్ను నేను కనుగొంటినే. నిన్ను చూడాలని, నీ ప్రేమలో ఉండాలని నేను ఆశించుచున్నాను. 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 స్తోత్రములు నాయనా, స్తోత్రములు ప్రభా. మీరు మా మధ్య ఉన్నారు యేసయ్యా. యేసయ్యా స్తోత్రం నాయనా, స్తోత్రము తండ్రి. ప్రభా గొప్ప దేవుడవు నాయనా, మహోన్నతుడివి తండ్రి. శారోను పుష్పమా, లోయలోని అందమా, నీకు వందనాలు ప్రభా. హల్లెలూయా, హల్లెలూయా. అభిషిక్తుడా, అభిషిక్తుడా, పరము నుండి పోయబడిన పరిమళ తైలమా, నీకు వందనాలయ్యా. వందనాలు, స్తోత్రములు, స్తోత్రములు ప్రభువా. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా, 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 మా మధ్య సంచరించుచున్న దేవా, పరిశుద్ధాత్మ దేవా, నీకు వందనాలయ్యా. వందనాలు ప్రభువా. సర్వాంగ కవచమై ఉన్న దేవా, నీకు వందనాలు ప్రభువా. ఆ కుడి పక్క నీడగా ఉన్న దేవా,
బ్రతుకు తిరుగులని కృపాక్షేమములు నీ వెంట వచ్చిన వాగ్దానం చేశావు. వందనాలు ప్రభా. స్తోత్రం నాయనా, స్తోత్రం తండ్రి. నా యొక్క మీరు మీ యొక్క నా మాటలు నిలిచిందంటే ఏది ఇష్టం అడుగుడి అన్నావు తండ్రి. ప్రభా, మిమ్మల్ని కోరుకుంటున్నాము తండ్రి. మీరు మాకు చాలిన దేవుడు ప్రభా. మీరు మాలో హెచ్చించబడాలి ప్రభువా. మా జీవితాల్లో హెచ్చింపబడాలి తండ్రి మీ నామము ప్రభువా. తండ్రి మమ్మల్ని మరుగుపరచండి తండ్రి. వందనాలు యేసయ్యా, వందనాలు తండ్రి. పిలిచిన వారి గుణాతిశయంలో ప్రచురము చేయి నిమిత్తము ప్రభా. రాజులైన యాజక సమూహము సొంతైన జనులుగా పిలిచి ఉన్నారు తండ్రి. ఈ గుణగణాలు మాకు ఇవ్వండి తండ్రి. యేసయ్యా, యేసయ్యా, మీరు మాలో ఉండండి తండ్రి. వందనాలు, స్తోత్రం, స్తోత్రము నాయనా. మీ ప్రేమ, మీ సహనము, మీ దయ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీ యొక్క కనికరము ప్రభువా. మీ మాటలు ప్రభువా మాలో ఉంచండి నాయనా. స్తోత్రము యేసయ్యా, స్తోత్రము తండ్రి. మహిమగల రాజా, మహోన్నతుడా, శక్తివంతుడా, హల్లెలూయా. నిత్యము నడిపించు దేవానికే వందనాలు ప్రభువా. స్వరము వినున్నట్లుగా ప్రభా. మీరన్నారు నా గొర్రెలు నా స్వరము విను నన్ను వెంబడించినారన్నావు తండ్రి. నీ స్వరము విని మిమ్మల్ని వెంబడించినట్లుగా కృపనివ్వండి యేసయ్యా. ప్రభా, కోత విస్తారమని అంటున్నావు తండ్రి. పనివారు ప్రభా కొరకు తండ్రిని వేడుకొని అని అంటున్నావు తండ్రి. ప్రభా, పనివారుగా మమ్మల్ని పంపించండి యేసయ్యా. పంపించండి తండ్రి. కృపగల దేవా పంపించండి తండ్రి. మహిమగల రాజా పంపించండి తండ్రి. తండ్రి నీ సాక్షి బిడ్డలుగా మమ్మల్ని నిలబెట్టుకోండి తండ్రి. వందనాలు, స్తోత్రం, స్తోత్రం. మా స్తుతులపై ఆశీర్వైన దేవా. హల్లెలూయా. మా మధ్య ఉన్న దేవా నీకే వందనాలు ప్రభువా. హల్లెలూయా, హల్లెలూయా. పగలు మేఘ స్తంభమై రాత్రి అగ్ని స్తంభమై నీ ప్రియులైన వారు నడిపించావు తండ్రి. ప్రభా, మోషేకి నీ మార్గములు కనబరిచావు తండ్రి. ఇశ్రాయేలీయులకు నీ క్రియలను తెలియజేశావు తండ్రి. ప్రభువా, ఈ దినమును మొరపెట్టుచున్నాము యేసయ్యా. నీ మార్గములు ప్రభువా, నీ మార్గములు మాకు తేటగా కనబడినట్లుగా మాకు నేత్రములు తెరవండి ప్రభువా. తండ్రి, వినగల చెవులు, లోబడే శరీరము ప్రభువా. తండ్రి, మీకు అప్పగిస్తున్నాము తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా యేసయ్యా. ప్రాణాత్మ దేహములను మీకు అప్పగిస్తున్నాము తండ్రి. నీకే వందనాలు, స్తోత్రములు, స్తోత్రములు యేసయ్యా. స్తుతులు చెల్లిస్తున్నాము ప్రభువా. మహిమ చెల్లిస్తున్నాము ప్రభువా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువా, ఈ యొక్క వాక్యం ద్వారా మాట్లాడండి నాయన. మాతో మాట్లాడండి తండ్రి. ప్రభువా, మేము లోబడి పరిచయ వారుగా మమ్మల్ని తీర్చిదిద్దండి తండ్రి. స్తోత్రం నాయన, స్తోత్రం తండ్రి. మంచి దేవుడా, మా మంచి కాపరి, నీకే వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. మహిమ చెల్లిస్తున్నాం ప్రభువా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువా, నీ యొక్క వాక్యము ప్రభువా మా త్రోవకు వెలుగుగా ఉండునట్లుగా ప్రభువా సహాయం చేయండి నాయన. మా ఆలోచనలని ప్రభువా లోపరిచినట్లుగా సహాయం చేయండి. మా తలంపులు, మా క్రియలని లోపరిచినట్లుగా సహాయం చేయండి నాయన. నీకే వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నా, స్తుతి చెల్లిస్తున్నా ప్రభువా. తండ్రి, నీ సన్నిధి కాంతి ప్రభువా మా మీద ప్రకాశింప చేయండి తండ్రి. ప్రభువా, నీవే స్తుతులకు పాత్రుడవే నాయన. స్తోత్రార్హుడవే యేసయ్యా. మరొకసారి ప్రభువా మా స్తుతులపై ఆశీర్వదించి మరొకసారి మీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తూ ప్రభువా నీకే మహిమ చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో అర్పిస్తున్నాం తండ్రి. హల్లెలూయా. కానుకలు, దశమ భాగాలు, కృతజ్ఞతార్పణ తీసుకొచ్చినప్పుడు శ్రావ్య మన మధ్య ప్రత్యేకమైన పాట పాడుతుంది. కానుకలు, దశమ భాగాలు, కృతజ్ఞతార్పణ గురించి వాణి సహోదరి ప్రార్థన చేస్తారు. మేలులతో నింపిన నా యేసయ్యా, నీకు నా వందనం. ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా,
వర్ణించగలనా నీ కార్యములను వివరింపగలనా నీ మేలులను వర్ణింపగలనా నీ కార్యములను వివరింపగలనా నీ మేలులను ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా నీకు నా వందనం ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా నీకు నా వందనం నా దీన స్థితిని నీవు మార్చినావు నా జీవితానికి విలువనిచ్చినావు నా దీన స్థితిని నీవు మార్చినావు నా జీవితానికి విలువనిచ్చినావు నీ కృపతో నన్ను ఆవరించినావు నీ సన్నిధి నాకు తోడినిచ్చినావు నీ కృపతో నన్ను ఆవరించినావు నీ సన్నిధి నాకు తోడునిచ్చినావు ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా నీకు నా వందనం ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా నీకు నా వందనం స్తోత్రం జీసస్ హల్లెలూయా 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 దేవా గొప్ప దేవానికి వందనాలు యేసయ్యానికి వందనాలు వందనాలు తండ్రి అయా తండ్రి స్తోత్రం నాయన మాకు తోడై ఉండి నడిపించిన విధానాన్ని బట్టి నీకు వందనాలు కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా దేవా స్తోత్రం 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 జీసస్ ప్రభా దేవా ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలం నాయన దేవా హల్లెలూయా లిసిఖి నివాసి కిందల వర్షాలందల మంతలి సిఖిల వాసియా దేవా స్తోత్రం 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 జీసస్ సిరి మాసిఖి సిరి వాసియా లిసిరి మాసిఖల వర్షాలందల వాసి కిందల వర్షాలందల వాసియా దేవా స్తోత్రం నాయన స్తోత్రం జీసస్ యేసయ్యా హల్లెలూయా హల్లెలూయా ఆ తండ్రి స్తోత్రం నాయన దేవా హల్లెలూయా ప్రతి విషయంలో మమ్మల్ని నడిపించిన విధానాన్ని బట్టి నీకే స్తోత్రం 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 జీసస్ యేసయ్యా స్తోత్రం నాయన తండ్రి నీకు వందనాలు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా హల్లెలూయా జీసస్ దేవా ప్రతి విషయంలో తగ్గించండి ప్రభా తండ్రి స్తోత్రం 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 జీసస్ జీసస్ సిరి వాసి నిసిరి వాసి కలవాసియా నిసిఖిలి మాసి కలవాషరందన వాసి కలవాసియా హల్లెలూయా జీసస్ సిరి మాస కలవాషరందన వాసియా ఇనిసిరి మాసియా హల్లెలూయా హల్లెలూయా జీసస్ ప్రభా తండ్రి స్తోత్రం 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 జీసస్ యేసయ్యా ప్రతి ఒక్కరిని ముట్టండి ప్రభా తాకండి ప్రభా దేవా ప్రతి ఒక్కరిని దీవించండి యేసయ్యా ఆశీర్వదించండి నాయన దేవా తండ్రి ఇచ్చిన కానుకలను బట్టి వందనాలు కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా ఇచ్చిన బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించండి ప్రభా యేసయ్యా తండ్రి యేసయ్యా తండ్రి ఈయన బిడ్డల్ని కూడా దీవించండి నాయన వారితో మాట్లాడండి పరిశుద్ధాత్ముడా స్తోత్రం జీసస్ యేసయ్యా మహిమగల రాజ్యానికి వందనాలు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా ప్రతి కుటుంబాలను దీవించండి ప్రభా యేసయ్యా
ప్రతి కుటుంబాలను లేవనెత్తమని అడుగుచున్నాను ప్రభా. నీకు వందనాలు 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 చెల్లిస్తున్నాం ప్రభా. యేసయ్యా స్తోత్రం 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 జీసస్. యేసయ్యా హల్లెలూయా జీసస్. దేవా ఇచ్చిన కానుకలను ప్రభా యేసయ్యా హల్లెలూయా జీసస్. 30 అంతం నుంచి 60 అంతం నుంచి 100 వరకు ప్రభా దీవించండి ప్రభా, దీవించండి పరిశుద్ధాత్ముడా. యేసు రాజండి సిక్కిలి మా సిక్కిందరవా శరందరవా సియ పరిశుద్ధాత్మ. దేవానికి స్తోత్రాలు తండ్రి, నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. ప్రతి విషయంలో యేసయ్యా ప్రతి ఒక్క బిడ్డతో మాట్లాడి నడిపించుమని యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. కలుగును గాక. సంఘ పరిచర్యలు యథావిధిగా వారమంతా కొనసాగుతాయి. బాలాజీ నగర్లోను, ఉప్పల్ సంఘంలోను, జియాగూడ సంఘంలోను, అలానే కేర్ సెల్స్, ఫ్రైడే మరి చర్చ్ కేర్ సెల్ కూడా ఇక్కడ ఇదే ప్లేస్లో జరుగుతుంది. అవన్నీ కూడా అదే టైంకి అదే సమయానికి కొనసాగుతాయి. అందరూ రావాలని ప్రభు పేరిట కోరుకుంటున్నాము. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. దేవునికి మహిమ కలుగును గాక. I think we are very happy this Christmas season. మనందరం కూడా చాలా సంతోషంగా ఉన్నాము, ఎందుకంటే ఇది మరి క్రిస్మస్ టైం కాబట్టి Parties and పార్టీస్ జరుగుతున్నవి. we believe Jesus Christ came into this world మనం నమ్ముదాము యేసుప్రభు ఈ లోకంలోనికి వచ్చారు for us. మన కొరకు. So as we listen to the word, before that, let us bow down our heads. మనం దేవుని వాక్యం వినే ముందు మన తలలు వంచుకొని మరి ప్రార్థనలో కొనసాగుతాము. Father Lord, thank you for this time, Father, you have given us. పరలోకపు తండ్రి, మీరు మాకు ఇచ్చిన ఈ యొక్క సమయాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. Take control of this environment, Lord. ఈ యొక్క మరి పరిస్థితులన్నిటినీ కూడా మీ ఆధీనంలోకి తీసుకోమని అడుగుతున్నాం తండ్రి. Every wilderness in Jesus' name, everything, Lord. ప్రతి ఆటంకాన్ని యేసు ప్రభు నామములో కొట్టివేయించున్నాం ప్రభా. Let the Holy Spirit be with us, Lord, in Jesus' name. పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి మాతో ఉంటున్నట్లుగా యేసు నామములో As ఉంచండి we are నాయనా. listening to your word, Lord, మేము నీ యొక్క వాక్యాన్ని వినబోతుండగా తండ్రి, you enlighten our lives, Lord, మా యొక్క జీవితాన్ని మీరు వెలిగించమని కోరుతున్నాము. and put the word into practice, Lord. మరి ఆ యొక్క వాక్యాన్ని వినిన తర్వాత దాన్ని ఆచరణలో పెట్టడానికి సహాయం చేయండి నాయనా. In Jesus' mighty name I pray. యేసు బలమైన నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. ఆమేన్ ఆమేన్ ఆమేన్. Hallelujah. So, హల్లెలూయా. this time, last time, I think many people remember what the word I shared. మరి పోయినసారి నేను ఏ వాక్యం చెప్పానో చాలా మందికి జ్ఞాపకం ఉందని అనుకుంటున్నాను. It's disciplining our lives. మరి మన జీవితాన్ని క్రమపరచుకోవడం గురించి నేను మాట్లాడాను. It's an ongoing daily process. అది ఎప్పటికీ కూడా నిరంతరంగా ఉండి రోజు జరిగే ప్రక్రియ అది. So today I want to speak close to that word only. ఈ రోజు నేను దానికి దగ్గరగా ఉండే వాక్యాన్ని పంచుకోబోతున్నాను. That is very important to us in our daily lives. అది మన జీవితాల్లో, మన దైనందిన జీవితాల్లో చాలా ప్రాముఖ్యమైనది. To walk in the right paths దేవుని యొక్క సరైన మార్గంలో నడవడానికి, according to the word of God. దేవుని వాక్య ప్రకారంగాను. That is, take up the cross and following the Jews. మరి సిలువని ఎత్తుకొని క్రీస్తుని వెంబడించడం గురించి. So in this time, what cross represents? ఈ సమయంలో క్రీస్తు సిలువ దేనికి సాదృశ్యంగా ఉన్నది? It's fulfilled prophecy. అది ప్రవచనాలు పూరింపబడినది. God revealed His plan to defeat Satan. మరి దేవుడు ఈ యొక్క ప్రణాళికని మనకి బయలుపరిచారు సాతానుని ఓడించడానికి. And give salvation through Jesus Christ. మనకి యేసుక్రీస్తు ద్వారా రక్షణ ఇవ్వడానికి ఈ సిలువను గురించి మనకి ప్రవచించారు. We can see that in Genesis 3:15. మరి ఆ యొక్క వాక్యాన్ని మనము ఆదికాండము 3వ అధ్యాయంలో మనం చూడొచ్చు. ఆదికాండము 3వ అధ్యాయము. నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసేదను. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడమ మీద కొట్టుదు అని చెప్పాను. So the enmity will be there between you and the woman. మరి ఇక్కడ
స్త్రీకి అలానే సాతానికి కూడా ఎప్పటికీ శత్రుత్వం ఉంటుంది. between you and your offspring. మరి ఆమె సంతానానికి, స్త్రీ సంతానానికి సాతానికి ఎప్పటికీ కూడా శత్రుత్వం అనేది ఉంటుంది. So the cross is Jesus, which is a day symbolizes the brutal and death. మరి సిలువ అనేది యేసుక్రీస్తుని చాలా ఘోరముగా మరి చంపిన విధానాన్ని సూచిస్తున్నది. Slavery and a criminal's death. మరి బానిస ఒక మరి హంతకులని శిక్షించే విధానంలో ఈ సిలువ ఉంటుంది. The cross represents suffering of Jesus Christ. మరి సిలువ యేసుక్రీస్తు యొక్క శ్రమలకి సాదృశ్యంగా ఉన్నది. So as David has written in Psalms 22. మరి దావీదు మహారాజు 22వ కీర్తనలో చెప్పిన రీతిగా So that he fulfilled that prophecy. ఆ యొక్క ప్రవచనము నెరవేరబడింది. So the Christian, that the cross represents the most. మరి సిలువ దేనికి సాదృశ్యంగా ఉందంటే, The cross represents us. సిలువ మనకి ఏది సూచిస్తుందంటే The most gifted in our lives. అది మనకి ఎంతో మంచి బహుమానంగా ఉన్నది. God has given that gift. దేవుడు మనకి ఇచ్చిన బహుమానం అది. He came into this world and died. ఆయన ఈ లోకంలోనికి రావటము, మరణించడం అనేది అది మనకు ఒక బహుమానంగా ఉన్నది. That is for us only. అది మన కొరకే. So what is the cross meant for you? మరి సిలువ అనేది మీ జీవితాల్లో ఎలా ఉంది, మన జీవితాల్లో ఎలా ఉంది? So have you heard some trials going in our lives? మరి మన జీవితాల్లో కొన్ని శ్రమలు గుండా మనం వెళ్తా ఉంటాము. We need to take up some burdens. మనం కొన్ని భారాలు మోయవలసి ఉంటుంది. It might be some physical, శారీరక సంబంధమైన సమస్యలు కావచ్చు, some kind of difficult situation in our daily lives. కొన్ని క్లిష్టమైన పరిస్థితులు మన నిజ జీవితంలో కావచ్చు. We need to suffer difficult situation in this type of in our daily lives and face the cross. మరి ఇలాంటి సమస్యలు గుండా మనం వెళ్ళడం వల్ల మనము సిలువని మోయగలుగుతాము. We need to put the cross in front of us. మరి సిలువని మనము మన జీవితాల్లో ముందుగా పెట్టుకోవాలి. So what is take up the cross? సిలువను మోయటం అంటే ఏంటి? So Jesus is teaching to his disciples యేసు ప్రభు తన యొక్క శిష్యులకి ఈ విధంగా బోధిస్తున్నారు. about his death and resurrection. ఆయన యొక్క మరణం గురించి, ఆయన యొక్క పునరుద్ధానం గురించి చెప్తున్నారు. When Peter heard this, మరి పేతురు ఈ యొక్క విషయాన్ని గమనించినప్పుడు he takes aside ఆయన యేసుప్రభు ఆయన పక్కకి తీసుకొని వెళ్ళి and told, "Never, Lord, this shall not happen to you." మరి ఇలాంటిది మీకు జరగకూడదని ఆయన చెప్పినప్పుడు According to Matthew 16:22. మత్తయి సువార్త 16వ అధ్యాయం 22వ ప్రకారము, ప్రభువా అది నీకు దూరమగు గాక, అది నీకెన్నడూ కలగదని ఆయనను గద్దింపసాగెను. So Peter was thinking in flesh. పేతురు ఇక్కడ శరీరంలో ఆలోచిస్తున్నాడు. It is true that if anybody is in flesh, he will think like that only. మరి ఎవరైనా శారీరకంగా భౌతికంగా ఉన్నప్పుడు ఈ రీతిగానే ఆలోచిస్తారు. He is thinking for Jesus' good only. ఆయన క్రీస్తుని ప్రేమించే ఈ విషయాన్ని చెప్తున్నారు. But because he loved Jesus, ఆయన క్రీస్తుని ప్రేమించారు, యేసయ్యని ప్రేమించారు పేతురు. he could not bear this suffering. ఆయన శ్రమ పడటం అనేది పేతురు భరించలేకపోయారు. But Peter didn't understand yet. పేతురుకి ఇంకా అర్థం కాలేదు. So he continued in verse 24. ఆయన 24వ వచనము మత్తయి సువార్త 16:24లో, అప్పుడు యేసు తన శిష్యులను చూచి, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. The disciples heard this and might be they were shocked. What is this Jesus Christ is telling to us? మరి శిష్యులు దీన్ని చాలా ఆశ్చర్యానికి లోనై ఉండొచ్చు. ఏంటి యేసు ప్రభు ఇలాంటి మాట చెప్తున్నారని చెప్పేసి. We need to carry cross and crucifixion and criminals' death. It's for criminals. Why Jesus Christ is telling to us? మరి సిలువను ఎత్తుకోవడం అంటే అది ఒక హంతకులకి, అలానే నేరం చేసిన వాళ్ళకి ఉన్నది. ఇది మాకెందుకు చెప్తారని శిష్యులు ఆశ్చర్యపడి ఉండొచ్చు. Nails and torment. మరి ఆ యొక్క మేకులు కొట్టడం లేకపోతే హింసింపబడటం అనేది ఒక ఘోరమైన నేరస్తులకి వాడేదిగా ఉంది కదా. Why Jesus Christ is telling to us? మరి యేసు ప్రభు ఇది మాకెందుకు చెప్తున్నారని ఆలోచించారు. So that didn't sound pleasing to disciples, might be. అది
చాలా ఆ రీతిగా మరి శిష్యులకు అర్థమై ఉండొచ్చు. It doesn't sound like anybody can take in their lives. మరి ఏది ఎవ్వరు కూడా సిలువను ఎత్తుకోవడానికి ఇష్టపడరు ఎవరి జీవితంలోనైనా సరే. Jesus Christ had a deeper meaning. కానీ యేసు ప్రభుకి చాలా లోతైన మర్మము ఆ విషయంలో ఉన్నది. He wanted them to put to death ఆయన వారిని మరి మరణమునకు అప్పగించాలని కోరుకుంటున్నారు. their own fleshly plans and desires. వారి యొక్క శారీరక సంబంధమైన ఆలోచనని కోరికల్ని ఆయన చంపివేయాలని And కోరుతున్నారు. given their lives to him by doing his will. మరి ఆయన యొక్క చిత్తం నెరవేర్చడం వల్ల వారి జీవితాన్ని యేసు ప్రభు వైపు తిప్పడానికి యేసు ప్రభు కోరుకుంటున్నారు. It requires self-denial and obedience. ఇది మరి దీనికి విధేయతను అలానే తనను తాను ఉపేక్షించుకోవడం తనని తాను చంపుకోవడం వరకు కావాలి. To be a follower of Jesus Christ, మరి యేసు ప్రభుని వెంబడించిన వారిగా Jesus asks 100% dedication. ఆయన 100% కూడా ప్రతిష్టత కోరుకుంటున్నారు. And no turning back. మరి వెనక్కి తిరగకూడదని అనుకుంటున్నారు. But many times we rebel in our fleshly attitude. శిక్షింపబడటము లేకపోతే ఆ విధంగా మీరు ఆలోచిస్తున్నారా? Something looks like throwing away our comforts. మన యొక్క ఆ యొక్క మరి మంచి సౌకర్యాలన్నిటిని కూడా బయటికి పడేయటం అనుకుంటున్నారా? Carry heavy burdens in our lives. మరి రకరకాల బరువైన భారాలు మనం మోయడం అనుకుంటున్నారా? But denying yourself is not the same మరి మనల్ని మనం ఉపేక్షించుకోవడం అంటే అది కాదండి. as self-denial. మరి అది మనల్ని మనం ఉపేక్షించుకోవాలి. We need to give up something choicest in our lives for God. మనము దేవుని కొరకు మనం కొన్ని విషయాలు ఎన్నుకోవాలి. And keep God in our lives. దేవునిని మనం జీవితాల్లో పెట్టుకోవాలి. On the other hand, we need to deny ourselves when మరి ఇంకొక విధంగా మనల్ని మనం ఉపేక్షించుకోవాలి. and make choices in our daily lives. మన కొన్ని ఎన్నికలు మనం చేసుకోవాలి మన దైనందిన జీవితంలో. We need to replace the natural desires మన యొక్క స్వాభావికమైన ఇచ్చల్ని వాటన్నిటిని కూడా మార్చుకోవాలి. natural thoughts మన సహజమైన ఆలోచనలు మార్చుకోవాలి. and put the God's plans in our lives. దేవుని యొక్క ప్రణాళికని మన జీవితాల్లో పెట్టుకోవాలి. God's thoughts we need to put in our lives. దేవుని యొక్క ఆలోచనని మన జీవితంలో పెట్టుకోవాలి. The purpose we live in this world is that God-centered life. మరి ఈ లోకంలో మనం జీవించడం అంటే దేవుని కేంద్రీకృతమైన జీవితం జీవించాలి మనం. Jesus was the perfect example. యేసు ప్రభు మనకి నిజమైన మాదిరిగా ఉన్నారు. ఒక పరిపూర్ణమైన మాదిరిగా ఉన్నారు. When we choose to follow Jesus Christ, మనము యేసు ప్రభుని వెంబడించడానికి మనము నిర్ణయించుకున్నప్పుడు we need to agree how we lived on this earth. మనం ఒప్పుకోవాలి ఏంటంటే ఆయన ఏ రీతిగా జీవించారన్న విషయాన్ని. This means accepting the call Jesus Christ is calling you. మరి ఆయన మనల్ని పిలిచారు అన్న పిలుపుకి మనం లోబడాలి. Follow Jesus Christ in 100%. ఆయనని ఎప్పటికీ కూడా 100% వెంబడించాలి. Our lives then produce fruits. అప్పుడు మన జీవితాలు ఫలాలు ఇస్తాయి. హల్లెలూయా. And so commitment to our lives with Jesus Christ was how we lived in this world. అలానే మనము ఆయన ఈ లోకంలో ఏ రీతిగా అయితే జీవించాలో ఆ రీతిగా మనం జీవించాలి. But it's not so easy. అది అంత తేలికైన విషయం కాదు. We need to deny ourselves, మనల్ని మనం ఉపేక్షించుకోవాలి. our sinful human nature. మన యొక్క ఆ యొక్క మానవ సహజమైన ఆ యొక్క పాపభరితమైన స్వభావాన్ని మనం తీసివేయాలి. In everyday lives we face many temptations. మనం ప్రతిరోజు మనం ఎన్నో శ్రమల గుండా వెళ్తా ఉంటాము, శోధనల గుండా వెళ్తా ఉంటాము. Many temptations, many things we'll be facing in our daily lives, natural things. మన దైనందిన జీవితంలో రోజు ఎన్నో శోధనలకు మనం పాల్పడుతూ ఉంటాము. So we need to continually be struggling in this holiness. మనం ఎప్పటికీ కూడా పరిశుద్ధత కొరకు ఎప్పుడు కూడా పాకులాడుతూ ఉంటాము, సంఘర్షిస్తూ ఉంటాము. Our entire life we need to have God in our life and be holy. మన జీవితాంతము కూడా యేసు ప్రభుని మన జీవితంలో పెట్టుకొని పరిశుద్ధంగా జీవించాలి. So if you follow this in our daily and practice this in our daily lives, ఇది మనము చేసి మన జీవితంలో మనం గనక ఆచరణలో పెట్టినట్టయితే you will see slowly progress in our lives. అలానే మన జీవితాల్లో ఒక ఎదుగుదల అనేది మనం చూడగలుగుతాము. The actions that
we want Christ-like in our lives being reflected. మనము యేసుక్రీస్తు లాంటి జీవితాన్ని మనము బయటికి చూపించగలుగుతాము. How will you do this with the help of the Holy Spirit? మరి ఎలా చేయగలుగుతామంటే కేవలము పరిశుద్ధాత్మ దేవుని ద్వారానే. Those who live according to the sinful nature, మరి ఎవరైతే ఆ యొక్క పాప స్వభావం కలిగి ఉంటారో have their mind set on that sinful nature, వారి యొక్క మనస్సు కూడా ఎప్పుడు కూడా పాపం మీదే ఉంటుంది. they will be having thinking in a natural desires. మరి వాళ్ళు ఎప్పుడు కూడా సహజంగా ఆలోచిస్తూ ఉంటారు. But those who live ఎవరైతే according to the Holy Spirit, పరిశుద్ధాత్మ ప్రకారం జీవిస్తారో their mind set on the Holy Spirit. వారి యొక్క ఆలోచన మనసు ఎప్పుడు కూడా పరిశుద్ధాత్మ దేవుని మీద ఉంటుంది. According to Romans 8:5, మరి రోమీయులకు రాసిన పత్రిక 8:5లో మనం చూసినట్టయితే కనుక 8:5లో మనం చూసినట్టయితే శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సునుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సునుంతురు. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. hallelujah. So that is the thing. So ways to take up the cross is, మనం సిలువ మోయడానికి కొన్ని మార్గాలు ఉన్నవి. so how we need to take up the cross in our daily lives. మనం ఏ రీతిగా మనం సిలువను మోయాలి? First one is obedience to God. మొదటిదిగా దేవునికి విధేయత చూపించాలి. Philippians 2:8, ఫిలిప్పీలకు రాసిన పత్రిక మనం చూసినట్టయితే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:8 రెండవ అధ్యాయము 8వ వచనము. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనపడి మరణము పొందునంతగా అనగా సిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. so he humbled himself by becoming obedient to death. ఆయన ఎంతగా తగ్గించుకున్నారంటే మరణం వరకు కూడా ఆయన విధేయత చూపించారు. Even death on the cross. ఆయన మరి సిలువ మీద మరణం కూడా వహించారు. So when Jesus took up his cross, ఎప్పుడైతే ఈయన యేసు ప్రభు సిలువను తీసుకున్నారో so he did with great humility, ఆయన చాలా తగ్గింపుతో పనిచేశారు, obedience విధేయతతో పనిచేశారు. to his Father. ఆయన తండ్రికి, ఆయన యొక్క తండ్రికి He actually put God's will దేవుని యొక్క చిత్తాన్ని నిజంగా నెరవేర్చారు ఆయన. and his love for us. మరి దేవుని పట్ల ప్రేమను కనపరిచారు ఆయన, మన పట్ల ప్రేమను కనపరిచారు. At the point of death. మరణం వరకు కూడా ఆయన మనం ప్రేమించారు. So take up the cross means సిలువను మోయడం అంటే putting aside our selfish మన యొక్క స్వార్థభరితమైన desires కోరికల్ని మనము పక్కకి పెట్టేయాలి. and following God's will. దేవుని యొక్క చిత్తాన్ని మనం నెరవేర్చాలి. If we listen this, it's finding us difficult to take up the cross, right? మరి మనం అనుకుంటాము మరి సిలువను మోయడం అనేది కొద్దిగా క్లిష్టమైన పని మనం అని అనుకుంటాము. But if you do this, ఇది గనక మనం చేసినట్టయితే even in trials, you will have joy and peace. మనం ఎంత శ్రమలో ఉన్నప్పటికీ కూడా సంతోషంగాను సమాధానంగాను ఉంటాము. Because of the Holy Spirit God has given us మరి ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు మనతో పాటు ఉంటారు కాబట్టి to overcome this situation. ఆ యొక్క విషయాన్ని, ఆ పరిస్థితిని అధిగమించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం చేస్తాడు కాబట్టి. Because Jesus Christ loved us and He died for us. యేసు ప్రభు మనల్ని ప్రేమించారు, మన కొరకు మరణించారు. So second one is you need to guard your thoughts. మరి మన యొక్క ఆలోచనని ఎప్పుడు కూడా జాగ్రత్తగా కాపాడుకోవాలి. How you think determine yourself. మరి మనము ఎలాగ వీటిని నిర్ణయించుకోవాలి? How you think determine yourself. మరి మీరు ఏ రీతిగా అయితే ఆలోచిస్తారో అది మీరేంటో తెలుస్తుంది. అది Like your daily life, words and actions, how you do, how you behave. మన దైనందిన జీవితంలో ఎలా మనం ప్రవర్తిస్తాము, ఎలా మాట్లాడతాము, ఏ విధంగా ఉంటామనేది మనల్ని సూచిస్తున్నది. So here is an advice from Apostle Paul. మరి అపోస్తలుడైన పౌలు నుంచి ఒక చిన్న సలహా ఉన్నది. Philippians 4:8. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము You can follow this. 4వ అధ్యాయము 8వ వచనము. మెట్టుకు సహోదరులారా,
ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన ఎడల ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానం ఉంచుకొనిడి. So whatever is true, honorable, right, pure, మరి lovely, admirable, we need to follow this as Paul advised. మరి ఇక్కడ ఏదైతే న్యాయమైనదో, ఏదైతే ఖ్యాతి గలవో వాటిని మరి అపోస్తలుడైన పౌలు వెంబడించమంటున్నాడు. When some unpleasant or dissatisfaction is coming in your thoughts, మరి మన ఆలోచనలో ఏదన్నా ఇష్టం లేని ఆలోచన కనుక వస్తుంటే గనక you want to grumble or criticize others. ఎవరి పట్లైనా గొడగాలన్నా, లేకపోతే ఎవరినైనా విమర్శించాలన్నా, So you will have a choice. మరి మనకు ఒక ఎన్నిక అనేది ఉంటుంది. You can yes or no, like. మీరు ఒకవేళ చెయ్యొచ్చు, లేకపోతే చేయకపోవచ్చు. ఎస్ అనొచ్చు, నో అనొచ్చు. So you cannot say yes for grumbling. మరి మనము ఆ యొక్క గొణగడానికి మనము ఎప్పుడు కూడా అవును అని చెప్పలేము. You need to escape. మనం అక్కడి నుంచి తప్పించుకోవాలి. You should not roll over them. అక్కడ అది మనము అక్కడే తిరుగుతా ఉండకూడదు. So you can deny that. మనం దాన్ని ఉపేక్షించవచ్చు, దాని నుంచి పక్క తప్పుకోవచ్చు. So denying these things, ఇలాంటి విషయాలు మనము ఉపేక్షించినట్లయితే గనక, తప్పించుకున్నట్లయితే గనక, you can practice this. మనం ఇవన్నీ కూడా ఆచరణ పెడితే So you will have a great progress in your life. మనకి మన జీవితాల్లో ఎంతో మంచి మార్పు అనేది కనపడుతుంది అన్నమాట. So this is a practice. అది మనం ఆచరణలో పెట్టాలి. మనం We have a self control. మనకి ఇంద్రియ నిగ్రహత అనేది దేవుడు మనకి ఇచ్చాడు. So it's not easy, but we need to do with the prayer and with the Holy Spirit help. ఇది అంత తేలికైన విషయం కాకపోయినప్పటికీ కూడా ప్రార్థన ద్వారాను, పరిశుద్ధాత్మ ద్వారాను మనం సాధ్యం చేసుకోవచ్చు. We need the third part is put on the new self. మరి మనము నూతన స్వభావం ధరించుకోవాలి. మూడవ అంశంగా నూతన స్వభావం ధరించుకోవాలి. So Paul says in Colossians 3:5-7, you can read it. It's a very big one. అపోస్తలుడైన పౌలు కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 15-17 వరకు మీరు తర్వాత చదువుకోవచ్చు. He advised a list of ways ఆయన కొన్ని మార్గాలని ఇక్కడ మరి సూచించారు. you can live for Jesus Christ. ఎలాగ యేసు ప్రభు కొరకు మరి జీవించాలని చెప్పేసి In our daily life. మన యొక్క ప్రతిరోజు మనం ఏ రీతిగా జీవించాలని చెప్పి, Showing compassion, మనం కనికరం చూపిస్తూ, kindness, దయ చూపిస్తూ, humility, gentleness, patience. మరి సమాధానంగాను అలానే తగ్గింపు కలిగి ఉండాలి. Difficult situations. మరి నేను ఈ వాక్యం ప్రిపేర్ అవుతున్నప్పుడు కూడా, సిద్ధపడుతున్నప్పుడు కూడా చాలా ఆటంకాలు నాకు వచ్చాయి. Because this is not an ordinary word. ఇది సాధారణమైన వాక్యం కాదు. It's a cross, Jesus Christ cross. దేవుని యొక్క సిలువ, యేసుక్రీస్తు యొక్క సిలువ. So Satan doesn't like this. సాతానికి అస్సలు ఇష్టం ఉండదు మనం సిలువ మోయడం. Because Satan is defeated. ఎందుకంటే సిలువ మీద సాతాను ఓడింపబడ్డాడు. హల్లెలూయా. So that Satan is disturbing in many ways, but we will not stop. మా సాతాను ఎన్ని రకాలుగా ఆటంకాలు పెట్టినప్పటికీ కూడా మనం ఎప్పటికీ కూడా ఆగము. At the starting of the mic system also, that was not in the right way. మరి మొదట్లో మైక్ కూడా కొన్ని ప్రాబ్లం వచ్చింది. But we believe that God is in control of everything. మరి మనం నమ్ముదాము దేవుడు సమస్తము కూడా ఆధీనంలో ఉంచుకున్నారని చెప్పేసి. So putting our new self, we were talking about that. మరి మూడవ అంశంగా మనము కొత్త నూతన స్వభావం ధరించుకోవడం గురించి మాట్లాడుతున్నాము. So compassion, kindness, as written in Colossians 3:5-17, as I told. కొలస్సీయులకు రాసిన పత్రిక మరి 3వ అధ్యాయము 15-17లో చెప్పినట్టుగా కనికరము, దయని ధరించుకోవాలి మనం. We will get a choice every time what we need to do. మరి ఎప్పుడు కూడా యేసు ప్రభు మనకి ఎప్పుడు కూడా ఒక ఎన్నిక ఇస్తారనమాట. ఇది చేయాలా, అది చేయాలని చెప్పేసి. Holy Spirit in you will tell you that you should not go there. మరి పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఏం చేస్తారంటే ఏది నిర్ణయించుకోవాలని చెప్పేసి మనకి బోధిస్తా ఉంటారు. But the demon will have a flesh. You will be weak in that way. So
the flesh will be weak, so the demon will tempting you. మరి ఎక్కడైతే మనం శారీరకంగా బలహీనంగా ఉంటామో, శరీరంలో బలహీనంగా ఉంటామో, అక్కడ మనల్ని సాతాను ప్రేరేపిస్తూ ఉంటుంది ఆ పని చేయడానికి. So that might be grumbling, మరి అది గొణగడం కావచ్చు, backbiting. వెనక మాట్లాడుకోవడం కావచ్చు. We feel will be in control, but you will speak unknowingly. మనం అనుకుంటాము అంత మన స్వాధీనంలో ఉన్నది అని అనుకుంటాం, కానీ మనకి తెలియకుండానే ఆ పాపం మనం చేస్తూ ఉంటాం. But after that you will have a repenting heart. తర్వాత మనం పశ్చాత్తాపడతా ఉంటాం, గిల్టీ ఫీల్ అవుతాం. So before that only you pray and let the Holy Spirit control you. మరి అందుకనే మనం ప్రార్థన చేసుకోవాలి, ఏమనంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆధీనంలో మనం ఉండాలని చెప్పేసి. So when you talk in the first also, the Holy Spirit will remind you this is wrong. మరి పరిశుద్ధాత్మ దేవుడు మొదటిగానే చెప్తారు ఇది తప్పు అని చెప్పేసేసి. So don't entertain the demon. మరి సాతానుని మనం ఎప్పుడు కూడా ఎంటర్టైన్ చేయొద్దండి. The flesh is weak. శరీరం ఎప్పటికీ కూడా బలహీనము. The struggle will be there, but Holy Spirit will over control the demon. అది ఎప్పటికీ కూడా మనతో పాటు ఉంటుంది. శరీరంలో ఉన్న ఆ యొక్క స్ట్రగుల్, పోరాటం అనేది ఎప్పటికీ ఉంటుంది. You need to be sensitive to the Holy Spirit. మనం ఎప్పుడు కూడా పరిశుద్ధాత్మ దేవుని యొక్క స్వరం వినేవారిగా ఉండాలి. Because this flesh is very weak. మరి శరీరం అనేది చాలా బలహీనమైన But ఘటం. Jesus Christ came for us and died on the cross, యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి శిలువ మీద మరణించి and He has given the Holy Spirit to overcome these situations. ఆయన పరిశుద్ధాత్మ దేవుని మనకి ఎందుకు ఇచ్చారంటే ఈ విషయాలన్నిటినీ కూడా మనం అధిగమించాలని చెప్పేసేసి. So there is a choice. So you need to make a choice. మనం ఎప్పుడు కూడా ఒక నిర్ణయం, ఒక ఎన్నిక అనేది ఉంటుంది. అది మనం నిర్ణయించుకోవాలి, మనం ఎన్నుకోవాలి ఏది సరైనని చెప్పేసేసి. So we need to be thankful. మనం ఎప్పుడు కూడా కృతజ్ఞత కలిగిన వారమై Because ఉండాలి. God has died for us. ఆయన మన కొరకు చనిపోయారు. We are celebrating Christmas, but the more greater is Jesus Christ's death. మరి మనము క్రిస్మస్ అయితే జరుపుకుంటున్నాం, కానీ చాలా ప్రాముఖ్యమైన దానికంటే గొప్పది ఏంటంటే యేసు ప్రభు యొక్క మరణము. The brutal death, మరి ఆ హింసాత్మకమైన మరణము, the crucifixion, సిలువని భరించడము, that is not so easy. అది అంత తేలికైన విషయం కాదండి. He came for us and He died for us. ఆయన మన కొరకు వచ్చారు, మన కొరకు చనిపోయారు. So that is the fourth point I want to tell. మరి నాలుగవ అంశముగా Let us run the race. మనము మన పరుగుని తుదముట్టించాలి. So when we take up the cross, we are running the race. మనం ఎప్పుడైతే సిలువను మోస్తా ఉంటామో అప్పుడు మన పరుగులో ఉన్నామని గుర్తుపెట్టుకోవాలి. మనం We need to run the race till our end. మనము మన జీవితాంతం వరకు కూడా రాకడ పర్యంతం కూడా ఆ యొక్క పరుగు కొనసాగించాలి. Might be anything you face, the pride, the self-denial for Jesus Christ. మరి మనం మన జీవితంలో ఏది మనం ఫేస్ చేసినప్పటికీ కూడా, But that is for His kingdom. అది ఆయన రాజ్యం కొరకు అనేది జ్ఞాపకం పెట్టుకోండి. So He will give us the strength of the Holy Spirit to overcome in these areas. ఇలాంటి విషయాల్లో కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఏంటంటే బలాన్ని ఇస్తాడు. So we need to take up the cross daily. మనము మన యొక్క సిలువని రోజు మొయ్యాలి. So Jesus Christ willingly went to the cross. ఆయన తనంతట తానే ఇష్టపూర్వకంగా సిలువ దగ్గరికి వెళ్ళారు. He has taken sin and shame. ఆయన పాపాన్ని తీసుకున్నారు, సిగ్గుని తీసుకున్నారు. Willingly He has taken up for us. ఆయన తన ఇష్టంగా తీసుకున్నారు మన కొరకు. He faced trials. ఎన్నో శ్రమలు భరించారు. In every situation, Jesus bore a cross for us. ప్రతి సమస్యలో కూడా యేసు ప్రభు మన కొరకు సిలువను మోశారు. So when you in our daily lives, when you take up the cross, you need to remember. మనము మన దైనందిన జీవితంలో ఎప్పుడైతే మనం సిలువను మోస్తా ఉంటామో ఈ విషయాన్ని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. We are ఏంటంటే taking up His mercy, love, forgiveness. మనము ఆయన యొక్క దయని, ఆయన యొక్క ప్రేమని, ఆయన యొక్క క్షమాపణని తీసుకుంటున్నామని, Grace, humility. మరి కృపని అలానే తగ్గింపుని తీసుకుంటున్నామని, We are raising this with the cross. మనం ఇవన్నీ కూడా మరి సిలువను మోయడం ద్వారా మనం సంపాదించుకుంటా There ఉంటాము. are many things, but just I am telling you. చాలా విషయాలు ఉన్నాయి, కానీ కొన్ని విషయాలు మాత్రమే నేను చెప్తున్నాను. We can do it in our daily lives. మనం ఈ విషయాలన్నీ కూడా ప్రతిరోజు మనం చేయొచ్చు. He gives us the power, ఆయన మనకి శక్తిని ఇచ్చారు, so we can do it. మనం చేయొచ్చు. We can follow Jesus Christ, ఆయనని మనం వెంబడించొచ్చు. and we need to be an example and preach His word.
మనము wherever we go. మరి మనము ఒకరికి మాదిరికరంగా ఉండాలి. ఎక్కడికి వెళ్ళినా సరే మనము మాదిరికరంగా క్రీస్తు కొరకు జీవించవచ్చు. So in Acts 1:8, మరి అపోస్తుల కార్యములు మనం చూసినట్టయితే 1వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 1:8 హల్లెలూయా. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములందంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులై ఉందురని వారితో చెప్పెను. hallelujah. So Hallelujah. take up the cross means self-sacrifice. మరి సిలువను మోసుకోవడం అంటే ఏంటంటే మనల్ని మనము త్యజించుకోవడము. It means that sacrifice your time. మన యొక్క టైంని త్యాగం చేయాలి, సమయాన్ని త్యాగం చేయాలి. Sacrifice yourself and you need to spend time in prayer మనల్ని మనం త్యాగం చేసుకొని ప్రార్థనలో సమయం గడపాలి, and word వాక్యంలో సమయం గడపాలి. so that you can be pumped up మనం అప్పుడు నింపబడతాము. to face the trials ఆ యొక్క సమస్యని ఎదుర్కోవడానికి మనం and నింపబడతాము. to be victorious over our trials. మరి మన యొక్క సమస్యల మీద మనము జయం పొందుకోగలుగుతాము. God will give you the grace. దేవుడు మనకు ఆ కృప ఇస్తాడు. This is a mission for us. ఇది ఒక మరి మిషన్ లాంటిది. We need to follow our mission, what God has given us. మరి దేవుడు మనకి ఏం చెప్పారో అది మనం చెయ్యాలి. He has given the Holy Spirit so that we can face this and be victorious over each and every area. ఆయన మనకి పరిశుద్ధాత్మని ఇచ్చాడు కాబట్టి మనము ప్రతి విషయంలోనూ కూడా మనము జయం పొందుకోగలుగుతాము. Each human being will have different weakness. మరి ప్రతి ఒక్క మనిషినికి కూడా రకరకాల బలహీనతలు ఉంటాయి. The demon will catch hold of you మరి సాతాను వాటన్నిటిని గమనిస్తూ ఉంటది. and that demon will tempt you in that area. ఆ యొక్క విషయంలోనే మనల్ని శోధిస్తది. So you should not fall in that area. ఆ యొక్క విషయంలో మనం ఎప్పుడు కూడా పడిపోకూడదు. So you need to recognize that weak area. ఆ యొక్క బలహీనమైన ఆ యొక్క విషయాన్ని మనం ఏంటంటే మనం గుర్తుపట్టాలి. You need to pray for that. మనం దాని కొరకు ప్రార్థన చేయాలి. ఏదైతే బలహీనంగా ఉందో దాని కొరకు మనం ప్రార్థన As చేయాలి. I told you, it might be grumbling or backbiting. నేను చెప్పిన విధంగా మరి గొణగడం గురుగా కావచ్చు, లేకపోతే సనగడం కావచ్చు, వెనక మాట్లాడుకోవడం కావచ్చు. Because nowadays everything is online, so many people are talking in phones. మరి మనందరం ఆన్లైన్ లో ఉన్నాం కాబట్టి చాలా మంది ఫోన్ లో మాట్లాడుకుంటున్నారు. So by unknowingly you will be talking something else which is not according to God's. మాట్లాడుతా మనకి తెలియకుండానే దేవునికి వ్యతిరేకమైన మాటలు కూడా మాట్లాడుకోవచ్చు. So you need to check in that area and pray and overcome that area. మనం ఎప్పుడు కూడా మనం పరీక్షించుకొని ఆ విషయాన్ని గుర్తించి దాంట్లో మనం అధిగమించాలి. Slowly you will have a progress and you can be victorious in that area. అప్పుడు మనము ఆ యొక్క ఎదుగుదల అనేది చూస్తాం అన్నమాట. So the major part is spend time alone with God. మరి చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే దేవునితో ఏకాంతంగా మనం గడపడము. So God can talk to you. దేవుడు మీతో మాట్లాడతాడు. It might be from word of God. దేవుని వాక్యం ద్వారా మాట్లాడతారు. Or any signs and wonders. సూచనలు అద్భుతాల ద్వారా కూడా దేవుడు మనతో మాట్లాడతాడు. So that God will strengthen in your weak areas. మరి అప్పుడు దేవుడు మన బలహీనమైన విషయాలను ఏం చేస్తారంటే బలపరుస్తారు. And He will give you talents to overcome each and everything in your life. మరి ఆయన మనకి ఎన్నో తలాంతులు ఇచ్చి వాటన్నిటిని కూడా అధిగమించడానికి సహాయం చేస్తారు. So finally I want to summarize. మరి నేను ఇదంతా కూడా ఒక క్లుప్తంగా చెప్పాలనుకుంటున్నాను. So what are the ways to take up the cross? మరి సిలువని తీసుకోవడానికి మార్గాలు ఏంటి? We need to be obedient to God. దేవునికి విధేయత చూపించాలి. We need to guard our thoughts. That is the main thing which is going on nowadays. మరి మన ఆలోచనలన్నిటిని కూడా జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉండాలి. Demon is majorly it's tempting in our thought life. మరి సాతాన్ ఎప్పుడు కూడా మన ఆలోచనలు ఎప్పుడు కూడా శోధిస్తూ ఉంటుంది. He is attacking our thought life. మన యొక్క ఆలోచన విధానాన్ని అది ఎప్పుడు కూడా అటాక్ చేస్తూ ఉంటది. So you need to think in a godly way in that area. మనం ఆ విషయంలో దేవుని విధానంగా ఆలోచించాలి. And that point that which I told you is put on your new self. మరి మూడవ అంశంగా ఏం చెప్పానంటే నూతన స్వభావాన్ని ధరించుకోవాలి. So you need to put your new self means the Holy Spirit. You need to ask guidance every time. మరి నూతన స్వభావం ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుని ఎప్పుడు కూడా మనం అడుగుతూ ఉండాలి ఏం చేయాలని చెప్పేసి. So
the Holy Spirit will guide you. పరిశుద్ధాత్మ దేవుడే మనల్ని మార్గదర్శకంగా ఉంటారు. So let us run the race. మనం పరుగుని తుదముట్టిద్దాము, మన పరుగు మనం తీద్దాము. We need to run the race till Jesus Christ comes into this world. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చేంత వరకు కూడా మనము పరుగుని ఆపకూడదు. Our lives end. మన యొక్క జీవితం ముగిసేంత వరకు కూడా. But we will have a gift in eternity. మనకి ఆ యొక్క నిత్యత్వంలో ఎంతో గొప్ప బహుమానం ఉంటుంది. So everywhere we go in the surrounding area, you need to be an example there. మనం ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా అక్కడ మనం మాదిరికరంగా ఉంటాము. You need to take up the cross మనం మన సిలువను తీసుకోవాలి, daily. ప్రతిరోజు కూడా తీసుకోవాలి. That is the summary. The fifth point is that. అది మరి నేను 5వ అంశంగా చెప్తున్నాను. మనందరం కలిసి ప్రార్థన చేసుకుందాము. ఏ కరెంట్ అయినప్పటికీ మైక్ అయినప్పటికీ కూడా దేవుని యొక్క ప్రేమ నుంచి మనల్ని ఎడబాపవని రూఢీగా నమ్ముచున్నానని పౌలు చెప్తున్నారు. కాబట్టి మన యొక్క ప్రేమని, మన యొక్క ఆ యొక్క ధ్యానాన్ని ఏది కూడా డిస్టర్బ్ చేయదు. హల్లెలూయా. ఎందుకంటే గాడ్ ఈజ్ ఇన్ కంట్రోల్ అండ్ హోలీ స్పిరిట్ గాడ్ ఈజ్ ఇన్ కంట్రోల్. హల్లెలూయా. మనందరం ప్రార్థన చేసుకుందాము, దేవుణ్ణి అడుగుదాము. మరి ఈరోజు ఈ యొక్క వర్తమానానికి ముఖ్య వ్యక్తి ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. ఆయనను అడుగుదాము. దేవా, మా సిలువను మేము ఎత్తుకోవాలి ప్రభా. అయ్యా తండ్రి, మా సిలువను మేము మొయ్యాలి ప్రభా. అయ్యా తండ్రి, అయ్యా శారీరకంగా బలహీనంగా ఉన్నప్పటికీ, మానసికంగా బలహీనంగా ఉన్నప్పటికీ, దేవా డబ్బులు ఉన్నా డబ్బులు లేకపోయినా, కుటుంబ సభ్యులు ఉన్నా చనిపోయినా, తండ్రి దేవానికి స్తోత్రాలు తండ్రి. మేము నీతోనే ఉంటాం ప్రభా. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి ఈరోజు మరొకసారి మనం సమర్పించుకుందాము. హల్లెలూయా. యేసయ్య, నీ సిలువను మోయడానికి ఇష్టపడుతున్నామని. యేసు ప్రభు సిలువను పడేసి ఎక్కడికి వెళ్ళిపోలేదు. ఆయన మరణం వరకు ఆయన సిలువను మోశారు. అలానే మన సిలువను మనం మోద్దాము. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి నీకు స్తోత్రము, 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 స్తోత్రం. చేనిలోని పైరు చేతికి రాకున్నా, ఫలములన్నీ రాలిపోయినా, సిరి సంపదలన్నీ దూరమైపోయినా, నేను చెలించనులే. చేనిలోని పైరు చేతికి రాకున్నా, ఫలములన్నీ రాలిపోయినా, సిరి సంపదలన్నీ దూరమైపోయినా, నేను చెలించనులే. నిశ్చలమైన రాజ్యములోనే ఎల్లవేళలా నేను ఆనందింతును. నిశ్చలమైన రాజ్యములోనే ఎల్లవేళలా నేను ఆనందింతును. నా గీతారాధనలో యేసయ్యా నీ కృపాధారమే, నా వేదనలలో జయించనే నీ కృపాధరణ. అవును తండ్రి, నీ కృప మాకు చాలు నాయన. చేనిలోని పైరు చేతికి రాకున్నా, అయ్యా తండ్రి, పురుగులు తినివేసినప్పటికీ కూడా తండ్రి, అయ్యా తండ్రి, ఆకు పురుగులు నాయన మా పంటని తినివేసినప్పటికీ నాయన, మా ఆరోగ్యం క్షీణించినప్పటికీ నాయన, అయ్యా మీరు ఉంటే మాకు చాలు తండ్రి. భక్తుడు పాడుతున్నట్టుగా నాయన, అవును ప్రభా, నీ ఉంటే మాకు చాలు యేసయ్యా. అయ్యా నీ వెంటే మేము ఉంటానంటున్నాడు ప్రభా. అవును తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా, వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. మరొకసారి నాయన నీ కృపకి దేవా మమ్మల్ని మేము సమర్పించుకుంటున్నాం ప్రభా. అందరూ దేవునికి సమర్పించుకుందాము. వాట్ ఎవర్ ద సిట్యుయేషన్ వి ఆర్ ఫేసింగ్ ఓ ఫాదర్ లార్డ్, మేము పరిగెత్తము ప్రభా. అయ్యా తండ్రి, అక్కడ నుంచి నాయన సువర్ణము శుద్ధమవునట్లుగా ప్రభా, బంగారము నాయన పుటము వేయబడినట్లుగా దేవా మేము బయటికి వస్తాము ప్రభా. మేము బయటికి వస్తాం ప్రభా. ప్రతి సమస్యలోను ప్రభా మీరు మమ్మల్ని క్రీస్తుకి దగ్గరగా చేస్తున్నారు ప్రభా. ప్రతి సమస్యలోను ప్రభా అయ్యా మేము క్రీస్తు సారూప్యంలో
మారబడుతున్నాం ప్రభా. దాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. పేతురు ఆలోచించినట్లుగా ప్రభా ఈ లోకపు రీతిగా ఆలోచించకూడదు ప్రభా. మేము అయ్యా పేతురు ఆలోచించినట్టుగా మాట్లాడుచున్నట్టుగా ప్రభా భయపడే జీవితాన్ని మాకు తీసివేయమని అడుగుతున్నాను తండ్రి. వాట్ ఎవర్ ద సిచ్యుయేషన్ ఆఫ్ ఫాదర్, వాట్ ఎవర్ ద టెంప్టేషన్ ఆఫ్ ఫాదర్, లార్డ్ వి ఆర్ రెడీ టు ఫేస్ ఆఫ్ ఫాదర్. we want to carry up our cross of father. మా యొక్క సిలువను మేము మోయాలని ఇష్టపడుతున్నాం ప్రభా, ఇష్టపడుతున్నాం ప్రభా, ఇష్టపడుతున్నాం ప్రభా. తండ్రి సిలువలోనే ప్రభా విజయం ఉంది ప్రభా, సిలువలోనే సాతానికి ఓటం ఉంది ప్రభా, సిలువలోనే ప్రభా. తండ్రి ఐ లవ్ టు రిమైండ్ సేటన్ ఆఫ్ ఫాదర్, he was defeated on the cross. మేము ఎంతగానో ఇష్టపడుతున్నాం సాతానికి చెప్పడానికి ప్రభా, వాడు సిలువ మీద ఓడింపబడ్డాడు ప్రభా. తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. థ్యాంక్ యూ ఫర్ ద గిఫ్ట్ ఆఫ్ హోలీ స్పిరిట్ ఇన్ అవర్ లైఫ్ లార్డ్. పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆ గొప్ప బహుమానాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఫిల్ us with the Holy Spirit God Father. నింపునైనా అయ్యా తండ్రి ఈ లోకపు తండ్రులు తమ పిల్లలకు మంచి ఈవుల నీయ నెరిగి ఉండగా పరలోకపు తండ్రి తన అడుగువానికి పరిశుద్ధాత్మను మరి నిత్యముగా అనుగ్రహిస్తాడని చెప్తున్నాడు ప్రభా. అడుగుడి మీకు ఇవ్వబడునంటున్నావు ప్రభా. అడుగుతున్నాం తండ్రి. we are asking అయ్యా తండ్రి హోలీ స్పిరిట్ ఫిల్లింగ్ కొరకు మేము అడుగుతున్నాం ప్రభా. నింపునైనా fill us of Father. ఎవ్వరు అనుమానపడదు, ఎవ్వరు అనుమానపడదు. when we doubt, పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడైతే అవిశ్వాసం ఉంటుందో, అల్ప విశ్వాసం ఉంటుందో అక్కడ ఆయన పని చేయరు. పరిశుద్ధాత్మ నింపుదల కొరకు అడుగుదాం. ఏదో అద్భుతాలు శారీరక మరి రుగ్మతల కొరకు కాదు కానీ జీవితం జీవించడానికి, పాపాన్ని అధిగమించడానికి పరిశుద్ధాత్మ దేవుని మనం అడుగుదాం. లార్డ్ వి సీక్ యు లార్డ్, లార్డ్ వి నీడ్ యు హోలీ స్పిరిట్ గాడ్, హోలీ స్పిరిట్ గాడ్ వి నీడ్ యు. ప్రతి ఒక్కరు పరిశుద్ధాత్మ దేవుని యొక్క నింపుదలని అడగండి, అడగండి, అడగండి. హోలీ స్పిరిట్ గాడ్ fill us the Father, fill us the Father. we need your Holy Spirit guidance. అయ్యా తండ్రి మీ యొక్క పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు మాకు కావాలి యేసయ్యా. అధిగమించడానికి శక్తి కావాలి తండ్రి. we need power of Holy Spirit of Father. కొన్ని అటామిక్ పవర్స్ కంటే మోస్ట్ పవర్ఫుల్ ఎనర్జీ హోలీ స్పిరిట్ పవర్ మాకు కావాలి తండ్రి. హల్లెలూయా. fill us the Father, fill us the Father. నింపు తండ్రి to overcome sin of Father, to overcome every temptation of Father, to carry up our cross Lord. మా సిలువను మేము భరించడానికి తండ్రి, ప్రతి శోధనని జయించడానికి, ప్రతి సమస్యని జయించడానికి, ప్రతి శారీరక బలహీనతలన్నిటిని జయించడానికి తండ్రి అయ్యా తండ్రి దేవా we are keeping everything unto death of Father. మా సెల్ఫ్ ని మేము అయ్యా తండ్రి చంపివేస్తున్నాం ప్రభా. మా యొక్క స్వనీతిని మేము చంపివేస్తున్నాం ప్రభా. మాలో ఉన్న స్వార్థాన్ని మేము చంపివేస్తున్నాం ప్రభా. ప్రతి ఒక్కళ్ళు నాతో ఉచ్చరించండి. నేను ప్రార్థన చేసినప్పుడు నాతో పాటు అగ్రీ కండి, ఏకీభవించండి. గాడ్ ఇస్ ఎ గాడ్ హూ ఆయన యొక్క వాక్యాన్ని ఆయన ఎప్పటికీ కూడా ఆయన చేసే దేవుడు. ఇద్దరు ముగ్గురు నా నామమును ఏదైతే ఏకీభవిస్తారో అది పరలోకపు తండ్రి వలన నిత్యముగా జరుగుతుందని సెలవిచ్చిన తండ్రులు మేమందరం ఏకీభవిస్తున్నాం ప్రభా. పాపము జయించడానికి ఇష్టపడుతున్నాం ప్రభా. పాప స్వభావాన్ని రూటుతో సహా వేరుతో సహా తీసివేయడానికి ఇష్టపడుతున్నాం ప్రభా. కనికరం చూపించు నాయన. అయ్యా తండ్రి నీ పరిచర్య కొరకు నాకు శక్తి కావాలి తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి వి ప్రైజ్ యు, వి వర్షిప్ యు నాయన. ప్రతి ఒక్కళ్ళు కూడా దేవుని సన్నిధానంలో ఒప్పుకోండి. లార్డ్ మౌనముగా పరిశుద్ధాత్మ దేవుని యొక్క నింపుదల కొరకు అడగండి. నింపుదల అర్షిఖాన్ యేసయ్యానికి స్తోత్రాలు తండ్రి, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయానికి వందనాలు తండ్రి. నువ్వు గాడిదతో మాట్లాడే దేవుడు నాయన. ఇక్కడ నేనున్నానని మర్చిపోండి. పరిశుద్ధాత్మ దేవుని అడగండి. దేవా మమ్మల్ని నింపండి ప్రభా, నింపండి ప్రభా. థ్యాంక్ యూ ఫాదర్. లార్డ్ వి ప్రైజ్ యు లార్డ్. మా జీవితంలో సిలువ ఏదైందో ప్రభా ఆ సిలువను మోయడానికి మేము ఇష్టపడుతున్నాం తండ్రి. ఎవడైనా నన్ను వెంబడింపగోరు ఎల్ల తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవాలని అంటున్నావు ప్రభా. అయ్యా హెల్ప్ us to carry our cross of Father, our own cross of Father. మా సిలువను ఎత్తుకోవడానికి మాకు సహాయం చేయమని అడుగుతున్నాం తండ్రి. మేబీ we are having difficult cause of Father. మా అధికారులు మా మీద చాలా కఠినంగా ఉన్నారేమో ప్రభా. I don't know Father. మా తల్లిదండ్రులు మాతో కఠినంగా ఉన్నారేమో ప్రభా. మా భర్తలు మాతో కఠినంగా ఉన్నారేమో ప్రభా. మా భార్యలు మాతో కఠినంగా ఉన్నారేమో ప్రభా. అయ్యా మా పిల్లలు మా మాట వినట్లేదేమో ప్రభా. వాట్ ఎవర్ ద క్రాస్ we have
మా ప్రార్థన లేని జీవితం కావచ్చు నాయన, వాక్యం అర్థం కాకపోవడం కావచ్చు నాయన, వాట్ ఎవర్ ద క్రాస్ ఆఫ్ ఫాదర్, అది ఏ సిలువైనప్పటికీ నాయన మేము మోయటానికి ఇష్టపడుతున్నాం ప్రభా. ఆర్థిక సంబంధమైన సమస్య కావచ్చు నాయన, ఇష్టపడుతున్నాం ప్రభా. హల్లెలూయా హల్లెలూయా. మనందరం ఈ చరణం పాడుకుంటూ నిజంగా ఇంకొక సమయం ఉంది కాబట్టి ఎవ్వరు కూడా దేవుని సన్నిధిని మనం ఎప్పుడు కూడా మరి నిర్లక్ష్యపరచొద్దు. ఆయన సన్నిధిలో శ్రద్ధగా ఉండమని వాక్యం చెబుతున్నది. హల్లెలూయా. దేవుని సన్నిధి ఇక్కడ ఉన్నది. ఆయన స్తుతుల మీద ఆసీనుడయ్యే దేవుడు గనక హల్లెలూయా హల్లెలూయా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటా యేసయ్యా, నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటా యేసయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, చల్లని చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే మేము ఉంటామేసయ్యా. ఆస్తులన్నీ పోయినా నాదగా మిగిలినా, ఆప్తులే విడనాడినా, ఆరోగ్యం క్షీణించినా, ఆస్తులన్నీ పోయినా అనాథగా మిగిలినా, ఆప్తులే విడనాడినా, ఆరోగ్యం క్షీణించినా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటా యేసయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే మేము ఉంటామేసయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ నీడ చాలే. మరొకసారి సాతానుకు వినపడేటట్టుగా చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే మేము ఉంటామేసయ్యా. మరొకసారి నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, వెంటే మేము ఉంటామేసయ్యా. హల్లెలూయా. తండ్రి వ్యాప్త చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, చల్లని చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. హల్లెలూయా. యేసయ్యా. అవును ప్రభా. అయ్యా తండ్రి, నీ మాట చాలు నాయనా. జీవము కలిగిన నీ వాక్కు మాకు చాలు తండ్రి. తన వాక్కుని పంపించి ఆయన వారిని బాగుపరిచినని అంటున్నావు ప్రభా. రిలీజ్ యువర్ వర్డ్ ఫర్ us, ఓ ఫాదర్. నీ వాక్కుని మాకు పంపించమని అడుగుతున్నాను తండ్రి.
జీవితాల్లో జయము దయచేయమని అడుగుతున్నాం తండ్రి. ఆయన తన వాక్కుని పంపించి వారిని స్వస్థపరచనని అంటున్నావు ప్రభా. ఎస్ లార్డ్ తండ్రి, యు రిలీజ్ యువర్ వర్డ్ ఆఫ్ ఫాదర్ సో దట్ ఫాదర్ విల్ రిసీవ్ హీలింగ్ ఓ లార్డ్. ప్రతి ఒక్కళ్ళు స్వస్థత పొందుకున్నట్లుగా ప్రభా, ఆయన వస్త్రమును ముట్టిన వారందరూ స్వస్థత పొందిరని మత్తయి సువార్తలో ఉంది కదా నాయన. అయ్యా మీరు ముట్టండి ప్రభా. ఈరోజు మమ్మల్ని తాకునైనా మానసిక సమస్యల నుంచి విడుదల కలుగు చేయనైనా, ఆత్మ న్యూన్యత భావము నుంచి, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ నుంచి విడుదల కలుగు చేయనైనా, శారీరక సమస్య నుంచి విడుదల కలుగు చేయనైనా, అది ఏ సమస్య అయినప్పటికీ నజరేయుడైన యేసు నామములో తల వంచును గాక తండ్రి. 12 సంవత్సరాలు రక్తస్రావము కలిగిన స్త్రీ ఆయన వస్త్రపు చెంగు ముట్టి స్వస్థత నొందింది. హల్లెలూయా. ఇప్పుడేనైనా అయ్యా మీరు వాక్కు విడుదల చేయనైనా, మా కొరకు నీ వాక్కు విడుదల చేయనైనా, ప్రతి ఒక్కరూ స్వస్థత పొందుకున్నట్లుగా శారీరక స్వస్థత, మానసిక స్వస్థత, ఆత్మీయ స్వస్థత కలుగును గాక తండ్రి. ఎవరి జీవితంలో తనైనా ప్రార్థన లేదో యేసు నామములో ప్రార్థన జీవితము కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. మీరు ఆ యొక్క దురాత్మ నీ బయటికి రావడానికి, బయటికి తీయడానికి మీరు ఇష్టపడండి. God is willing to deliver people. Hallelujah hallelujah. యేసయ్యా ప్రతి ఒక్కరి ఆత్మీయ జీవితము సరి అవును గాక తండ్రి. ప్రార్థన జీవితం సరి అవును గాక తండ్రి. వాక్యము చదివే విధానం సరి అవును గాక తండ్రి. ప్రతిరోజు దేవుని యొక్క ప్రత్యక్షతను పొందుకొని నూతన స్వభావము మేము ధరించును గాక తండ్రి. ఈ కొత్త సంవత్సరంలోకి మేము అడుగు పెడుచుండగా మమ్మల్ని ప్రక్షాళన చేయనైనా, మాలో ఉన్న తండ్రి అన్క్రైస్ట్ లైక్నెస్, క్రీస్తుకు వ్యతిరేకంగా ఏది ఉన్నప్పటికీ అది యేసు నామములో తొలగిపోను గాక దేవా. ఈ మందిరము ప్రార్థనా మందిరం అనబడుతున్నాను అంటున్నావు ప్రభా. ఇక్కడ ప్రార్థన అధికముగా జరుగును గాక. ఎల్షదాయి సంఘంలో ప్రార్థనలు ఉండును గాక, కుటుంబ ప్రార్థన ఉండును గాక, వ్యక్తిగత ప్రార్థన ఉండును గాక, సంఘ ప్రార్థన ఉండును గాక, స్నేహితులతో ప్రార్థన ఉండును గాక, బంధువులతో ప్రార్థన ఉండును గాక తండ్రి. గొప్ప విడుదల మీరు ఇస్తున్నందుకు నీకు వందనాలు. అందరూ కలిసి దేవునికి వందనాలు చెల్లించండి. చప్పట్లు కొడుతూ దేవునికి స్తుతులు చెల్లించండి. హల్లెలూయా హల్లెలూయా. జయధ్వనులతో ఆయనను ఆరాధిద్దాం మనము. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. ఏ ఒక్కరు కూడా దావీదు మరి దేవుని ముందు నాట్యం ఆడాడంట, అలాగే ఏ ఒక్కరు కూడా సిగ్గుపడదు. ప్రతి ఒక్కరు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం, వందనాలు చెల్లిద్దాం. లార్డ్ వి ప్రైజ్ యు, వి వర్షిప్ యు నాయనా. తండ్రి నీకు స్తోత్రం స్తోత్రం తండ్రి. గొప్ప దేవుడా, మంచి దేవుడా, విడుదల కలుగును గాక తండ్రి, విడుదల కలుగును గాక తండ్రి. నజరేయుడైన యేసు నామములో, అన్ని నామముల కంటే పైనామమైన యేసు నామములో మా అందరికీ విడుదల కలుగును గాక తండ్రి. ఎక్కడైతే మేము సిలువను మోయడానికి ఇష్టపడట్లేదో ప్రభా, హెల్ప్ us to carry our cross of Father. మా సిలువని ఎత్తుకోవడానికి సహాయం చేయనైనా, విధేయత మాకు నేర్పించినైనా, బలమైన ప్రార్థన జీవితం మాకు నేర్పించినైనా, కన్నీళ్ళ ప్రార్థన జీవితం నేర్పించినైనా, ఉపవాస ప్రార్థన జీవితం నేర్పించినైనా. ఇంకా నేను వ్యక్తిగత రక్షకుడుగా దేవుని సమర్పించుకోకపోతే లార్డ్ ఐ రిసీవ్ యు టుడే ఫాదర్. అయ్యా నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను తండ్రి. నిన్ను వ్యక్తిగత రక్షకుడుగా నేను ఒప్పుకుంటున్నాను ప్రభా. పరిశుద్ధాత్మ దేవునితో ఇంకెవరైతే నింపబడలేదో, నింపబడే అనుభవంలో లేదో వారందరూ పరిశుద్ధాత్మ దేవుని యొక్క నింపుదలతో ముందురు గాక తండ్రి. అనుదినము నింపుదల జరుగును గాక తండ్రి. ప్రతి రోజునైనా పరిశుద్ధాత్మతో నింపబడే అనుభవంలోకి మేమందరం నడిపింపబడుదుము గాక దేవా. యేసయ్యానికి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా, వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. నీ రాకడ చలికాలమందు రావద్దని ప్రార్థన చేయమంటున్నావు ప్రభా. అయ్యా అందరూ రక్షణకు వచ్చిన తర్వాత ప్రభా మీరు వచ్చేటట్టుగా సహాయం చేయమని అడుగుతున్నాం తండ్రి. మా బంధుమిత్రులందరూ రక్షణలోకి రావాలి ప్రభా. మా అక్క చెల్లెలందరూ రక్షణలోకి రావాలి ప్రభా. మా అన్నదమ్ములందరూ రక్షణలోకి రావాలి ప్రభా. మా తల్లిదండ్రులందరూ రక్షణలోకి రావాలి ప్రభా. వారందరూ నిత్య నరకాగ్నిలో పడటం నీ చిత్తం కాదు నాయనా. కనికరం చూపించు నాయనా. అయ్యా తండ్రి మా స్నేహితుని రక్షణలోకి నడిపించండి నాయనా. మా బంధువుని రక్షణలోకి నడిపించండి నాయనా. అయ్యా తండ్రి మా అన్నయ్యలని, మా అక్కలని రక్షణలోకి నడిపించు నాయనా. మా చెల్లెని రక్షణలోకి నడిపించు నాయనా. మా పొరుగు వారిని రక్షణలోకి నడిపించు నాయనా. అయ్యా తండ్రి కనికరము చూపించు నాయనా. తండ్రి
ఈ లోకంలో ఉప్పుగాను వెలుగుగాను ఉండడానికి సహాయం చేయమని అయా తండ్రి నీకే సమస్త ఘనత మహిమ ప్రభావాలు చెల్లిస్తూ యేసు ప్రభు నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. దేవుడు ప్రత్యేకంగా ఈరోజు సంఘానికి ఒక ప్రవచనం ఏమని విడుదల చేస్తున్నారంటే, ప్రతి ఉదయము పరిశుద్ధాత్మతో నింపబడే అనుభవంలోనికి రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఒక్క మాట చాలు, పరిశుద్ధాత్మ తండ్రి మమ్మల్ని నింపండి, నీ ఆత్మతో నింపండి అని ప్రతి ఒక్కళ్ళు అడగాలని దేవుడు ఈరోజు సంఘానికి హెచ్చరిస్తున్నాడు, విజ్ఞాపన చేస్తున్నాడు. హల్లెలూయా. దేవుడు నాకు బయలుపరిచిన ప్రవచనం ఏంటంటే, ప్రతి ఒక్కళ్ళు కూడా పరిశుద్ధాత్మతో నింపబడే అనుభవంలోకి ప్రతిరోజు అడగమంటున్నారు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా Hallelujah. హల్లెలూయా. Let's have the benediction. మరి మనం బెనిడిక్షన్ తీసుకుందాము. Whatever the word we have heard, మరి ఏదైతే వాక్యము మనం విన్నామో let us take it, దాన్ని తీసుకున్నాము, get back to our home, అది మన హృదయాల్లోకి తీసుకొని apply it in our lives, అది మన జీవితంలో ఆచరణలో పెడదాము, make it fruitful. దాన్ని ఫలవంతంగా చేద్దాము. The grace of our Father and of the Son and the sweet and abiding fellowship of the Holy Spirit rest and abide with us both now and forevermore. మరి తండ్రి యొక్క కృప, కుమారుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడూ మనందరితో పాటు ఉండును గాక. Amen. ఆమేన్ ఆమేన్ Have ఆమేన్. a blessed